Content and methods. Gurukula Social Studies Content and Methods. Gurukula Physical Science Content and methods. Gurukula Biological Science Content and Methods. Paper 1 General Studies, Paper 2 Pedagogy, Paper 3 Content తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S Publications. ఆన్లైన్ క్లాసుల కొరకు S Publication యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070557777 and 9032064822. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు S&S ఆన్లైన్ క్లాసెస్. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క లైవ్ సెషన్స్కు అందరికీ కూడా స్వాగతం. సో మీకు ఏదైతే S&S ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉందో, మీ యొక్క సంకల్పానికి మా యొక్క సహకారం అనేటటువంటిది ఎప్పుడు ఉంటుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి సమయంలో కూడా టైం టు టైము ప్రతి టాపిక్కు సంబంధించి కూడా మిమ్మల్ని గైడ్ చేసి విజయ తీరాలకు చేర్చేంత వరకు విశ్రమించకుండా S&S అనేటటువంటిది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరి అందులో భాగంగా PGT మరియు TGTకి సంబంధించి బయాలజికల్ సైన్స్ విభాగానికిలో జువాలజీ పరంగా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ప్రత్యేక లైవ్ సెషన్ ద్వారా. సో నేను మీ విజయ్ సార్. సో ఈ యొక్క లైవ్ సెషన్లో మనము ప్రత్యేకించి మీరు థంబ్నెయిల్లో కూడా చూసుంటారు, డైజెస్టివ్ సిస్టమ్కు సంబంధంగా యానిమల్ వరల్డ్ అనేటటువంటి టాపిక్లో మనం తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిస్టమ్స్గా మనకు కనబడేది. మరి దీనికి సంబంధించి ఓకే టాపిక్తో పాటుగా చాలా స్పష్టంగా మీకు థంబ్నెయిల్లో కూడా చూపించడం జరిగింది. ముఖ్యమైనటువంటి మోడల్ బిట్స్తో పాటుగా కొన్ని ప్రీవియస్ బిట్స్ ఏవైతే మనకు గత ఎగ్జామినేషన్లో గురుకుల పరంగా ఇచ్చి ఉన్నారో వాటిని కూడా ఇందులో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రత్యేకంగా టైమర్తో సహా మిమ్మల్ని ఈ యొక్క టాపిక్ చివర ఆ బిట్స్ను వర్కౌట్ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఈ లైవ్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని చివరి వరకు వీక్షించండి. ఖచ్చితంగా మీకు ఈ టాపిక్కు సంబంధించినటువంటి కంప్లీట్, ముఖ్యంగా చెప్తున్నాను డిఫికల్టీ ఏరియాస్, అర్థమవుతుందా? సో మనకు హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనగానే కొన్ని డిఫికల్టీ ఏరియాస్ అనేటటువంటివి ఉన్నాయి. మరి ఆ ఏరియాస్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ లేదా బిట్ ఎక్కడైతే రావడానికి అవకాశం ఉందో సో దాని పరంగా చూద్దాం. ఒక 2 to 3 బిట్స్ మనకి ఈ యొక్క టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. సో మరి వాటిని కూడా మనము ఈజీగా క్రాక్ చేసే విధంగా ఈ యొక్క లైవ్ సెషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? రైట్. సో మరి ఈ లైవ్ సెషన్కు సంబంధించి అందరికీ కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద లైవ్ సెషన్ బై విజయ్ సార్. సో మరి ఇంకా ఎవరైతే లైవ్ సెషన్లో అంటే స్టార్ట్ కాలేదనే ఫీలింగ్లో ఉంటారో వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి. సో షేర్ చేయండి, వాళ్ళని త్వరగా పార్టిసిపేట్ చేయమని చెప్పండి. మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషను ఖచ్చితంగా మంచి కంటెంట్ను మీకు ప్రజెంట్ చేయడానికి మాకు మోటివేషన్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నప్పుడు ఒక వీడియో రన్ అవుతుంది చూడండి. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఫుడ్ లోపలికి ఎంటర్ అవుతుంది, ఎలా ప్రాసెస్ జరుగుతుంది, ఇదంతా కూడా మీకు ఒక చిన్న గ్రాఫికల్ వీడియో ద్వారా ఇక్కడ చూపిస్తూ ఉన్నాము. సో ఈ ప్రాసెస్ పరంగా తీసుకున్నప్పుడు ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క న్యూట్రియంట్ అనేటటువంటిది ఎలా డైజెస్ట్ అవుతుంది, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్, నెక్స్ట్ ద ఫుడ్ అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది అనేది, తర్వాత బ్లడ్ ద్వారా సర్క్యులేషన్ ఎలా జరుగుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఎలా యాక్టివేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ సో ఇన్ ద వీడియోలో మనం చాలా క్లియర్గా వీ కెన్ సీ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, సో ద లార్జ్ ఇంటెస్టైన్ యూ కెన్ సీ క్లియర్లీ. సో they see the movement of the substances through the large intestine and the movement of the intestine, small intestine as well as the large intestine. Okay, this is the total digestive tract.
okay, which we are calling as the gastrointestinal tract. Okay, so these things we can see here, right? So Priyanka garu, good evening andi. Assistant Professor of Zoology, Manikyal Rao garu, good evening sir. Yeah. Akanksha garu, good evening andi. Good evening all of you. So Jeshwin garu, hi sir, good evening, hi andi. సో ఎవరైతే లైవ్ సెషన్లోకి వచ్చినారో వాళ్ళందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ టైం వేస్ట్ చేయకుండా మనము ఈ యొక్క టాపిక్కు సంబంధించినటువంటి అంశాల వైపు వెళదాము. సో మీరు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో ఆ టాపిక్కు సంబంధించి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. మొత్తము డైజెస్టివ్ సిస్టమ్ను సింప్లిఫై చేసి చాలా క్లియర్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమయ్యే విధంగా దీన్ని మీ ముందుకు ప్రజెంట్ చేయబోతూ ఉన్నాను. సో కాబట్టి లైవ్ సెషన్ను కంప్లీట్గా వీక్షించండి, దెన్ యూ విల్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. సో ఫ్యాసీఎఫ్టీ గారు, హాయ్ సార్, హాయ్ అండి. సో గుడ్ ఈవినింగ్. మయూరి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. పార్వతి, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శివలీల గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఓకే. మరి చూద్దాం ఈ యొక్క టాపిక్కు సంబంధించి. భారతి గారు, గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. రైట్, నౌ ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్కి రిలేటెడ్గా మనం చూసుకున్నప్పుడు, ఓకే, సో డైజెస్టివ్ రిలేటెడ్గా చూసినప్పుడు ఫస్ట్ ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ హౌ ఇట్ హ్యాస్ గాట్ ఆరిజినేటెడ్. సో వెన్ వి కమ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్, the digestive system has got originated from the endoderm, of the embryo. So we know that in the embryonic development, when a mass of cells are produced, is my voice clear to everyone andi? Anudeepa garu, class vastundandi, you can join the live session. Good sir, right. So small technical issue, చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా వాయిస్ బ్రేక్ అయినట్టుంది. మీకు ఆ క్లిప్ కూడా అలాగే ఉండొచ్చు, స్ట్రక్ అయి ఉండొచ్చు. నౌ ఈజ్ వాయిస్ మై క్లియర్, ఈజ్ మై వాయిస్ క్లియర్ టు ఎవ్రీవన్ అండి? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో క్విక్గా పోస్ట్ చేయండి. ఎస్ సార్, రైట్, ఓకే, ఓకే దెన్. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నౌ వెన్ వీ కమ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్, సో దిస్ పర్టికులర్ డైజెస్టివ్ సిస్టమ్ హ్యాస్ డెవలప్డ్ ఫ్రమ్ the endoderm of the embryo. Endoderm of the embryo. So what is meant by endoderm? So in the embryonic development, we can find three layers. The outer layer is called ectoderm, middle layer is called mesoderm, and inner one is called endoderm. So from the endoderm, basically the digestive system has evolved. Okay, so that is the first point we need to remember. Then here, when we come to the digestive system, the term digestion is also required for us. What is this digestion? So the breakdown of the complex food molecules. The breakdown of complex food molecules into simple molecules. Right. Good evening sir, the voice is clear. Right. So now the process of breakdown of the complex food molecule into simple molecules is called what? Simple molecules is called what? The digestion. So but those simple molecules must be in absorbed form. అంటే అబ్జార్బ్ చేసుకోవడానికి వీలుగా కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ సింపుల్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాం? డైజెషన్గా పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నౌ సో దిస్ పర్టికులర్ డైజెషన్ will be in two types. So that is extracellular digestion
intracellular digestion. So intracellular digestion will be seen in all unicellular organisms, right? So in unicellular organisms, the type of digestion is intracellular. Within the cell, the components will be broken down into simple molecules, okay? But when we come to extracellular digestion, so this extracellular digestion will be seen in all developed animals, okay? So all developed animals. Now human beings are also best example for this extracellular digestion, okay? So now the complex food molecules are broken down into simple molecules, can be called as what? The digestion. It is of two types, extracellular, intracellular. Intracellular within the cell, in unicellular animals we can find that one. Then extracellular, higher group of animals including human beings, okay? Now that means the human digestive system has developed from the endoderm of the embryo, and it is an example for extracellular digestion. Then when we come to the human beings are example for omnivores, means they can eat both plant products as well as animal products. So that's why here this particular human digestive system is an example for omnivorous animals. Okay, right. Now these are the key points that we need to understand regarding the digestive system. Now I am going to explain this entire digestive system in a simple way into three important categories, okay? So what are those three important categories that I am going to divide here is, the first one is anatomy of digestive system. Second one, physiology of digestion, right? The third one, absorption of digested nutrients, okay? So these are the three areas we are going to concentrate here, right? So if you take the entire digestive system, I am going to explain under three important headings. So once again I am mentioning, my dear students, I am going to touch the difficult areas mostly, okay? So that in the examination you don't have any problem regarding answering any kind of question that is going to be appeared, okay? So kabatti ikkada ఇంగ్లీష్ మీడియము అనేటటువంటిదే మనకు ప్రామాణికం కాబట్టి మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాని విషయం ఏదైనా ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఓకేనా? రైట్. నౌ సో దీస్ ఆర్ ద త్రీ ఏరియాస్ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్: అనాటమీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, physiology of digestion, and absorption of digestive nutrients, right? Now when we take the anatomy, so in the anatomy we will get number of parts that are seen in the digestive system. So we know the digestive system starts from the mouth, right, ends with anus. So it starts with mouth, ends with anus. Now between the mouth and anus, what are the parts present here? So mouth opens into the buccal cavity. Mouth opens into buccal cavity. The buccal cavity opens into pharynx. The pharynx opens into esophagus. Okay, esophagus. And this esophagus opens into the stomach, right? So the stomach has got three chambers. One is cardiac stomach, another one is fundic stomach, and next one is pyloric stomach, right? So then we have got the small intestine, right? Small intestine. So this small intestine also has three parts. One is duodenum, jejunum, ileum, right? And when we take this
the large intestine. Okay, the large intestine. It also has three parts: cecum, colon, and rectum, which ends with the anus. Okay, so these are the anatomical parts that we can see generally. Now, ఇక్కడ మనం చూసుకుంటే ఏ ఏరియా నుంచి మనకు ఎగ్జామినరు క్వశ్చన్స్ను అడుగుతున్నాడు ఎక్కువగా. సో ఆ ఏరియాకి ఇప్పుడు వెళ్తున్నాను చూడండి. సో వెన్ వి కమ్ టు దట్ పర్టికులర్ ఏరియా, ఏ ఏరియాలో అయితే ఎగ్జామినర్ మనకు టచ్ చేస్తున్నాడో క్వశ్చన్స్, దానికి సంబంధించి నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి. మనకి ఈ పార్ట్స్ అన్నీ తెలుసు, దాదాపు దానికి సంబంధించినటువంటి కొంత అనాలిసిస్ కూడా మన దగ్గర ఉంది. కానీ ఎగ్జామినర్ అడిగేటటువంటి ఏరియాస్ పరంగా మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాల పరంగా చూసుకున్నప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టూత్. ఓకే, సో బకల్ క్యావిటీలో మనం చూసుకున్నప్పుడు టూత్ స్ట్రక్చర్ మీద మనకు ఎగ్జామినర్ టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ టూత్ స్ట్రక్చర్ తీసుకుంటే 3 పార్ట్స్ ఉంటాయని తెలుసు. లోపల ఉండేదాన్ని రూట్ అంటాం, పైన ఉండేదాన్ని క్రౌన్ అంటాం. ఓకేనా? సో మధ్యలో ఏ పార్ట్ అయితే ఉందో గమ్స్కి అటాచ్ అవుతూ, దట్ ఈస్ కాల్డ్ ద నెక్ పార్ట్. మరి ఇక్కడ మొత్తం టూత్కు సంబంధించి తీసుకుంటే జనరల్గా డైజెస్టివ్ సిస్టమ్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ఎండోడర్మల్ ఆరిజిన్. బట్ ఇక్కడ టీత్కి వచ్చినప్పుడు చూడండి, వెన్ వీ కమ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్, వీ హ్యావ్ గాట్ 2 ఇంపార్టెంట్ సబ్స్టాన్సెస్. వన్ ఈజ్ dentine. Okay, another one is enamel. So one is dentine, another one is enamel. So when we come to this dentine, the dentine is produced by odontoblasts. So the cells that are involved in the production of dentine is nothing but odontoblasts. Remember, these odontoblasts are mesodermal in origin. Okay, so they are mesodermal in origin. So once again I'm mentioning endodermal origin digestive system, but here when we take odontoblasts, they are mesodermal origin. Then when we take enamel, the most hardest substance in the human body. Okay, so this particular dentine is covered by enamel. So when we come to this enamel is produced by a special kind of cells called amyloblasts. Okay, so these amyloblasts are ectodermal in origin, right? Ectodermal in origin. Okay, so amyloblasts produces enamel, which is the most hardest substance in the human body. Okay, so even after the burial of the body, మనకు బాడీని బరీ చేసినా కూడా సాయిల్లో, ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ఆర్డర్ టు డీకంపోజ్ దిస్ పర్టికులర్ సబ్స్టాన్స్ కాల్డ్ enamel. Such a hardest substance is nothing but enamel produced by amyloblasts, which are ectodermal in origin. Okay, dentine mesodermal in origin. Now this dentine is produced by odontoblasts. That's why the study of teeth is called odontology. Right? Now these are the some important points. Now here, regarding the tooth, the second important area that has to be asked is, we know that the human beings contain okay, thecodont teeth. Means what? So they are arranged, the teeth are arranged in the sockets of the jaw, and these sockets are called alveolus. Okay, so these sockets are called alveoli or alveolus singular. So sockets, when the teeth are present inside the sockets, we can call the type of teeth as thecodont. And when we take the second important term, they are heterodont. What are they called? Heterodont. What is meant by heterodont? Different types of teeth are there. Okay, so if the teeth are different types, like incisors, canines, premolars and molars, so definitely such type of teeth, our teeth name antam heterodont antam. Okay, then here in human beings we can find 2 times origin of the teeth. So that condition is called
Diphyodont. Okay, so what is that called? Diphyodont. Diphyodont. So what is the term diphyodont denotes? Right? Right. So అజ్మీరా సునీత గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఆల్సో. ఓకే, తప్పకుండా అండి. సో చూడండి ఇక్కడ, సో మొత్తము 3 రకాల క్యారెక్టర్స్ అనేటటువంటివి టీత్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఓకేనా, ఒకటి వచ్చేసి థీకోడాంట్. థీకోడాంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇవి సాకెట్స్లో అంటే జాస్ యొక్క సాకెట్లో మనకు అప్పర్ జా లోయర్ జా ఉంది. అప్పర్ జా ఇస్ కాల్డ్ మ్యాక్సిల్లే అండ్ ద లోయర్ జా ఇస్ కాల్డ్ మ్యాండిబుల్. ఓకే, సో మ్యాక్సిల్లే టీత్ అంటే అప్పర్, గుర్తుపెట్టుకోండి. మ్యాండిబులార్ టీత్ అంటే లోయర్. సో మ్యాక్సిల్లే టీత్, మ్యాండిబులార్ టీత్, టోటల్ బోత్ జాస్. అండ్ ఇమ్మూవబుల్ ఈజ్ లోయర్ జా, నాట్ మూవబుల్ ఈజ్ అప్పర్ జా. ఓకే, సో ఇన్ దీస్ జాస్ sockets will be present and in the sockets the teeth are arranged. Now those sockets are called alveoli. ఓకే, సో alveoli అనే వర్డ్ మనం చూసుకున్నప్పుడు లంగ్స్ గుర్తొస్తుంది, అవునా కదండి? సో lungs are made up of airs, number of air sacs called alveoli. So alveoli are called the structural and functional units of lungs. మరి ఇక్కడ ఆ సాకెట్స్ని కూడా alveoli అనే టర్మ్తో యూస్ చేస్తాం. ఓకేనా, మరి అలా సాకెట్స్లో అమరి ఉంటే దట్ ఈస్ కాల్డ్ థీకోడాంట్. వెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఆర్ దేర్, చూడడానికి టీత్ ఒకేలాగా ఉన్నా కూడా డిపెండింగ్ ఆన్ దైర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ వీ కెన్ డివైడ్ ద టీత్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. దట్ క్యారెక్టర్ ఈస్ కాల్డ్ హెటెరోడాంట్. Next, the third type are called diphyodont. Means in the lifetime there will be 2 times eruption of teeth. ఓకే, 2 సార్లు టీత్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ వచ్చేటటువంటి టీత్ని మిల్క్ టీత్ అంటాం, విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ డెసిడ్యువస్ టీత్. ఓకే, దెన్ వీ విల్ గెట్ పర్మనెంట్ టీత్. రైట్? సో లైక్ దిస్ 2 different types of teeth will be generally seen. Okay, so diphyodont means 2 times in the life period the teeth eruption occurs. Right? So those are the 3 important characters. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే, తప్పకుండా అండి శ్రీను గారు స్పింక్టర్స్ తర్వాత నేను ఏరియాస్ మీకు చెప్తాను చూడండి. స్పింక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. తర్వాత ఈ డైజెషన్ ప్రాసెస్కు సంబంధించి స్పెషల్గా సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తంలో స్పెషల్గా లింఫాయిడ్ సెల్స్, లింఫాయిడ్ టిష్యూ అనేటటువంటి మనకు వస్తాయి, వాటి మీద దృష్టి పెట్టబోతున్నాను. అండ్ దేర్ ఆర్ సర్టన్ హార్మోన్స్ విచ్ విల్ రెగ్యులేట్ ద ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్. సో దానికి సంబంధించిన కూడా ఏరియా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్ ఫర్ యూ ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్, గ్లూకోజు, గెలాక్టోజు, ఫ్రక్టోజు, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, వీటి యొక్క అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది అనే ఏరియాకి వెళ్తాను. ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి. చివరిదాకా మీరు వాచ్ చేస్తే మాత్రం మ్యాక్సిమం నేను చెప్తున్నాను కదా, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రతి ఏరియాను కూడా వీఆర్ గోయింగ్ టు హిట్. ఎలా చేయబోతున్నామంటే మొన్న రైలు యాక్సిడెంట్ జరిగే చూడండి, అంతకన్నా భయంకరంగా మనం ప్రతి టాపిక్ని ప్రతి ఏరియాను కొట్టబోతూ ఉన్నాం. ఓకేనా? సో కాబట్టి మిస్ కాకుండా వాచ్ టిల్ ద ఎండ్. ఓకే, రైట్. నౌ ఇక్కడ తీసుకుంటే థీకోడాంట్, హెటెరోడాంట్, డైఫియోడాంట్. ఓకే, ఇవి క్యారెక్టర్స్. మరి ఇక్కడ టీత్ పరంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు, ఓకే, సో వీ నో దట్ ICPM ఈజ్ దేర్, ఇన్సిజర్స్, క్యానైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. సో ద ఇన్సిజర్స్ number will be 8, the canines number will be 4, the premolars number will be 8, then the molars number will be 12. This is the total 32 permanent teeth number. Now here based on the number of teeth in the examination they are going to ask what the dental formulas. ఎస్, ఏం అడుగుతున్నాడు మనల్ని అండి? డెంటల్ ఫార్ములాస్ అడుగుతున్నాడు. ఓకేనా? డెంటల్ ఫార్ములాస్. మరి ఇక్కడ హ్యూమన్ డెంటల్ ఫార్ములాస్ తీసుకుంటే ఎన్ని రకాల డెంటల్ ఫార్ములాస్ మనకు టోటల్గా ఉన్నాయి? సో హియర్ ఇఫ్ యూ టేక్ టోటల్గా మనం తీసుకున్నప్పుడు, ఓకే, 4 డెంటల్ ఫార్ములాస్ మనకు వస్తాయి. హౌ మెనీ? క్విక్ రివిజన్ చేయండి సార్ తప్పకుండా. రైట్. సో నౌ
సో వెన్ వీ కమ్ టు దిస్ మొత్తము డెంటల్ ఫార్ములాస్ తీసుకున్నప్పుడు 4 డెంటల్ ఫార్ములాస్ ఉన్నాయి హ్యూమన్ టీత్లో. సో గుర్తుపెట్టుకోండి 4 డెంటల్ ఫార్ములాస్. నంబర్ 1 డెంటల్ ఫార్ములా ఆఫ్ మిల్క్ టీత్. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ వన్ dental formula of okay, that is nothing but permanent teeth. Next we are going to get 2 important varieties. Number 1 dental formula of monophyodont teeth. Okay, so what are these monophyodont teeth also I'll tell you. Next we are going to take another dental formula, that is dental formula of adult teeth. Adult teeth means here below 21 years. Okay, below 21 years, what is the possible dental formula we can get? These are the 4 dental formulas we are going to have. Now you can post your in the comment section. So if anybody know the answer for these 4 types, మీకు తెలిసిన వాటిని పోస్ట్ చేయండి క్విక్గా. రైట్, 4 types of human dental formulas ఉన్నాయి. You can post on that. సో మరి చెప్తున్నాను చూడండి ఇక్కడ. You can post in the comment section also. The dental formula of milk teeth 2102 by 2102. Okay, so the number will be 20. Okay, the number will be 20. Next, the dental formula of permanent teeth, if you take 2123 by 2123, so that is equal to 32, right? So the milk teeth formula is 20. So we have got what is meant by dental formula also I am going to define here. Dental formula ante meaning entante, by taking half of the jaw into consideration. Okay, by taking half of the jaw into consideration, if you can arrange the teeth from outer to inner in a sequential order, we can call it as what? The dental formula. So arrangement of teeth from outer to inner in one half of the jaw in a sequential order can be called as what? The dental formula. If you take half of the jaw, you will get the formula like this for milk teeth. Okay, for permanent teeth will be like this. Now these 2 are different for you. Okay, different for you. So see here, monophyodont teeth యొక్క ఫార్ములా ఇస్తున్నాను చూడండి ఇక్కడ. The monophyodont, the formula will be 0021 by 0021, which is equal to the number of teeth will be 12. Okay, the number of teeth will be 12. And for the adult, if you take the dental formula for adult teeth is 2122 by, okay, 2122 by 2122, that indicates 28 teeth, right? So these are the formulas that we need to learn. Now ఇక్కడ మీకు మిల్క్ టీత్ గురించి తెలుసు, 20 టీత్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 అంటే ఇన్సిజర్స్, నెక్స్ట్ క్యానైన్స్. ఓకే, దిస్ ఈజ్ ICPM, దట్ ఈజ్ ఓకే. సో ప్రీమోలార్స్ లేవు కాబట్టి 0 పెట్టేసాం. ప్రీమోలార్స్ డెవలప్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ICPM 2 times 2 అనే నంబర్ రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే క్లారిటీ ఉంది మనకు. నౌ లెట్ us go on to these 2. ఇక్కడ మీరు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ మోనోఫియోడాంట్ ఫస్ట్. మోనోఫియోడాంట్ మీన్స్ ద టీత్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ 1 time ఇన్ ద లైఫ్ పీరియడ్. ఓకేనా? సో ఒక్కసారి మాత్రమే లైఫ్లో ఆరిజినేట్ అయితే, ఒక్కసారి మాత్రమే ప్రొడ్యూస్ అయితే ఆ టీత్ని ఏమంటాం? మోనోఫియోడాంట్ అంటాం.
రైట్. సో వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? మోనోఫియోడాంట్ అంటాం. మరి మోనోఫియోడాంట్ అంటే అర్థము ఒక్కసారే ప్రొడ్యూస్ అవుతాయి లైఫ్లో. ఓకే, ఇక మళ్ళీ మళ్ళీ రావు. అంటే లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఫామ్ అయ్యే టీత్ని ఏమంటారంటే, అలా ప్రొడ్యూస్ అయితే ఆ టీత్ని మోనోఫియోడాంట్ అంటాం. ఇఫ్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ట్వైస్ ఇన్ ద లైఫ్, డైఫియోడాంట్. మరి ఇక్కడ మోనోఫియోడాంట్ పరంగా చూసుకున్నప్పుడు మనకేమొస్తాయి? ఒక్కసారి చూడండి, ఈ యొక్క మిల్క్ టీత్ ఫార్ములాలో ఏముందండి? 2102/2102. అంటే ఇక్కడ 0 అనేటటువంటి ప్రీమోలార్స్. 0 దేనిని డినోట్ చేస్తుంది? ప్రీమోలార్స్ని డినోట్ చేస్తుంది. మామూలుగా ప్రీమోలార్స్ అనేటటువంటివి పర్మనెంట్ టీత్లో ఎంత ఉంటాయండి? 2123. అంటే మొత్తము 8 ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ 8 అనేటటువంటిది సపరేట్ చేశాను. నెక్స్ట్ చూడండి, మిల్క్ టీత్లో మోలార్స్ యొక్క నంబర్ ఎంత ఉంది? 2 ఉంది. కానీ పర్మనెంట్ టీత్లో ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. అంటే 12 ఉంటాయి. కానీ ఇక్కడ 8 టీత్ మాత్రమే ఉన్నాయి. అంటే టోటల్గా మనం తీసుకున్నప్పుడు మొత్తము ఈ హాఫ్ ఆఫ్ ద జాలో 1 టీత్, ఇక్కడ ఒకటి, అట్లా మొత్తం 4 టూత్ అనేటటువంటి టీత్ అనే ఫామ్ కావాలా. సో కాబట్టి ఇక్కడ 2-1 అనేటటువంటిది వస్తుంది. ఇన్సిజర్స్, క్యానైన్స్ 0-0. ఓకే, సో ఎందుకంటే అవి 2 సార్లు అరైజ్ అవుతాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ మోనోఫియోడాంట్. ఓకే, లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఆరిజినేట్ అయ్యే టీత్ యొక్క ఫార్ములా 0021/0021. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా అండి? ఓకే, అర్థమవుతుందా? రైట్, దట్ ఈజ్ మోనోఫియోడాంట్. ఇక అడల్ట్ టీత్ ఫార్ములా అని ఒకటి ఇచ్చాను మీకు ఇక్కడ. చూడండి, ఇక్కడ అడల్ట్ టీత్ ఫార్ములాలో జస్ట్ యూ కెన్ కంపేర్ విత్ పర్మనెంట్ టీత్. పర్మనెంట్ టీత్ 2123/2123 అయితే ఇక్కడేముంది? 2122 అంటున్నాం. అంటే లాస్ట్ సెట్ ఆఫ్ మోలార్స్ విల్ బి ఎరప్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ 21 ఇయర్స్. ఓకేనా? 21 ఇయర్స్ తర్వాత మాత్రమే ఏర్పడతాయి. కాబట్టి మనకు ఫార్ములా ఏమొస్తుంది? 2122/2122. దట్ ఈస్ ద అడల్ట్ డెంటల్ టీత్ ఫార్ములా. 28 టీత్ మనకు వస్తాయి. అంటే ఇక్కడ మొత్తము 32 పర్మనెంట్ టీత్లో 20 టీత్ మాత్రమే మనము 2 సార్లు తయారు చేసుకుంటాం. మిగిలినటువంటి 12 టీత్ ఒక్కసారి మాత్రమే లైఫ్లో ఆరిజినేట్ అవుతాయి. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద డెంటల్ ఫార్ములాస్ ఏరియా టు బి కాన్సన్ట్రేటెడ్. అర్థమైందా అండి? రైట్. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఆల్సో యూ కెన్ క్విక్లీ పోస్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. త్వరగా పోస్ట్ చేయాలండి. ఓకేనా? సో ఇది ఒక ఏరియా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఏరియా. ఇక తర్వాత టీత్ తర్వాత మనం చూసుకుంటే వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్పెషల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. మరి వాటికి సంబంధంగా ఏంటో చూద్దాం ఇక్కడ. ఓకేనా? కొన్ని స్పెషల్ సెల్స్ అనేటటువంటివి కావచ్చు, ఓకే, స్పెషల్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి కావచ్చు, అనాటమీ పరంగా మనకు వి కమ్ అక్రాస్. మరి అందులో మనం పర్టికులర్గా చూసుకున్నప్పుడు, ఓకేనా, సెల్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. మొత్తము డైజెస్టివ్ సిస్టంలో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉండేటటువంటి స్పెషల్ సెల్స్ ఏమున్నాయి. ఓకే, సో దట్ ఐఎమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ నౌ. ఇక ఇక్కడ తీసుకుంటే సెల్స్ పరంగా చూసుకున్నప్పుడు, ఓకేనా, ఒక్కసారి అనటామికల్గా మనం పోయినప్పుడు ఏమి కనబడతాయి? సో మౌత్ ఉంది, తర్వాత బకల్ క్యావిటీ ఉంది, నెక్స్ట్ ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్. మరి ఇక్కడ మనకు స్టమక్ దగ్గర నుంచి స్పెషల్గా సెల్స్ మీద ఫోకస్ అనేటటువంటిది ఉంటుంది. సో స్టమక్లో తీసుకుంటే, ఓకే, వీ హ్యావ్ గాట్ 3 parts ఆర్ 3 chambers ఇన్ ద స్టమక్. ఏంటవి? కార్డియాక్ స్టమక్ ఉంది, ఫండిక్ స్టమక్ ఉంది, పైలోరిక్ స్టమక్ ఉంది. ఓకేనా? ఇలా 3 స్టమక్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మొత్తము స్టమక్లో మనం చూసుకున్నప్పుడు స్టమక్లో ఉండేటటువంటి గ్లాండ్స్ని ఏమంటాం? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాం. సో ఏమంటారు? గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని పిలుస్తారు. మరి ఇక్కడ ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలి మీరు ఆన్సరు. వాట్ ఈజ్ మెంట్ బై గ్లాండ్? గ్లాండ్ అంటే ఏంటి? గ్లాండ్ అనగానేమి? సో క్విక్గా పోస్ట్ చేయండి.
వాట్ ఈజ్ మెంట్ బై గ్లాండ్? గ్లాండ్ అంటే ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో క్విక్గా పోస్ట్ చేయాలి మీరు, ఓకేనా? సో హియర్ కార్డియాకు, ఫండిక్కు, పైలోరిక్ స్టమక్స్లో మొత్తం మీద మనకు ఉండే గ్లాండ్స్ని ఏమంటాం? గ్యాస్ట్రిక్ గ్లాండ్ అంటాం, ఓకేనా? రైట్. వెంకన్న గివ్ మీ ఎగ్జాంపుల్స్ ఫర్ థర్డ్ వన్. థర్డ్ వన్ అంటే ఏంటండి? థర్డ్ డెంటల్ ఫార్ములానా? థర్డ్ డెంటల్ ఫార్ములా బిలో 21 ఇయర్స్ ఏజ్లో ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్లో కనబడుతున్నాయో ఆ టీత్ ఫార్ములా అది. అర్థమవుతుందా వెంకన్న గారు? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, లాస్ట్ సెట్ ఆఫ్ టీత్నే మనం ఏమంటాం? విజ్డమ్ టీత్ అంటాం. ఆ విజ్డమ్ టీత్ కూడా ఒక్కసారి మాత్రమే లైఫ్లో ఎరప్ట్ అవుతాయి. అందుకనే అక్కడ మనం 0021 అనేటటువంటి ఫార్ములాను ఇండికేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఈజ్ క్లియర్ వెంకన్న గారు? ఓకే, నా ఇక్కడ తీసుకుంటే చూడండి, వాట్ ఈజ్ మెన్ బై ఎ గ్లాండ్? సో రిమెంబర్, అ గ్లాండ్ ఈజ్ ఏ modified epithelial tissue. So modified epithelial tissue. So remember the point here. Epithelial tissue is called the fundamental tissue in plants, animals. Whereas in the plants, parenchyma is called the fundamental tissue, right? So here epithelial tissue is called the fundamental tissue in animals, in plants parenchyma. Now the modified epithelial tissue gets converted into or developed into a gland. So a gland which produces enzymes are called exocrine glands. A gland that produces hormones are called endocrine glands. Okay, so the study of endocrine glands, endocrinology, and the study of exocrine glands, exocrinology. Liver, pancreas, salivary glands, sebaceous glands, sweat glands, all these glands come under the exocrine glands, which are also called duct glands. Okay, so one more point also remember here. Again, depending on the structural aspects, the glands are divided into, exocrine glands are divided into two types: simple glands, compound glands. Simple glands means, so they have got a single duct and no branches at all, but there are some branches, so some other structural aspects may be found. ఆ గ్లాండ్స్ని మనం ఏమంటామంటే కాంపౌండ్ గ్లాండ్స్ అంటాం, ఓకేనా? అలాగే మిక్స్డ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ కాంపోనెంట్స్ రెండిటిగా వర్క్ చేయగలిగితే దాన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటాం. ప్యాంక్రియాస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్. సో దోస్ ఆర్ ద ఇంపార్టెంట్ గ్లాండ్స్. అంటే హార్మోన్స్ను మాత్రమే రిలీజ్ చేయడం కాదండి. గ్లాండ్ ఈజ్ ఎంజైమ్స్ను ప్రొడ్యూస్ చేయగలదు, హార్మోన్స్ని రిలీజ్ చేయగలదు. హార్మోన్స్ను ప్రొడ్యూస్ చేస్తే ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎంజైమ్స్ను ప్రొడ్యూస్ చేస్తే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఓకేనా, రైట్. నౌ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే కార్డియాక్ స్టమక్లో గ్లాండ్స్ ఉన్నాయి, ఫండిక్ స్టమక్లో గ్లాండ్స్ ఉన్నాయి. కార్డియాక్ స్టమక్లో ఉండేటటువంటి గ్లాండ్స్ని కార్డియాక్ గ్లాండ్స్ అంటాం. ఓకే, కార్డియాక్ గ్లాండ్స్ అంటాం, రైట్. సో కార్డియాక్ గ్లాండ్స్. నెక్స్ట్ ఫండిక్ గ్లాండ్స్. ఫండిక్ స్టమక్లో ఉండే గ్లాండ్స్ని ఏమంటాం? ఫండిక్ గ్లాండ్స్. పైలోరిక్ స్టమక్లో ఉండే గ్లాండ్స్ని ఏమంటాం? పైలోరిక్ గ్లాండ్స్ అంటాం. ఓకేనా, రైట్. నవ్వు ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఈ కార్డియాక్ గ్లాండ్స్, ఓకేనా, ద కార్డియాక్ గ్లాండ్స్, ఇందులో స్పెషల్గా మనకు కొన్ని సెల్స్ ఉంటాయి. వాటినే కార్డియాక్ సెల్స్ అంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. కార్డియాక్ సెల్స్ ఏం చేస్తాయంటే మ్యూకస్ను సెక్రీట్ చేస్తాయి. ఓకేనా, శ్లేష్మం అంటాం చూడండి, అది జిగటగా ఉంటుంది, తడిని పీల్చుకోగలదు, మొత్తము డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా తయారవుతుంది. సో దట్ ఏమవుతుంది, మూమెంట్ అనేటటువంటిది యాక్చువల్గా బాగా జరగడంలో హెల్ప్ చేస్తుంది. కార్డియాక్ సెల్స్, సో విచ్ సెక్రీట్స్ ద మ్యూకస్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పైలోరిక్ గ్లాండ్. పైలోరిక్ గ్లాండ్లో ఉండేటటువంటి సెల్స్ను పైలోరిక్ సెల్స్ అంటారు. పైలోరిక్ సెల్స్ అంటారు. ఈ పైలోరిక్ సెల్స్ ఏం చేస్తాయంటే ఇవి స్పెషల్ సెక్రీషన్స్ రిలీజ్ చేస్తాయి. ఆ పైలోరిక్ సెల్స్ నుంచి వచ్చేటటువంటి వాటినే ఇంపార్టెంట్ హార్మోన్ మనకు వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ గ్యాస్ట్రిన్ అంటాము. గ్యాస్ట్రిన్ అనేటటువంటి హార్మోన్తో పాటుగా స్పెషల్
మ్యూకస్ అనేటటువంటిది కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, సో మ్యూకస్, గ్యాస్ట్రిన్ హార్మోన్ అనేటటువంటివి రెండూ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పైలోరిక్ సెల్స్ నుంచి వస్తాయి, పైలోరిక్ స్టమక్. ఇక ఫండిక్ మీద మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా బిట్స్ టచ్ చేస్తున్నాడు. మరి చూద్దాం. సో ఇక్కడ ఫండిక్ పరంగా చూసుకున్నప్పుడు ఏ సెల్స్ మనకి ఇక్కడ కనబడతాయి? మొత్తము ఫండిక్ గ్లాండ్స్లో 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ 3 types ఆఫ్ సెల్స్ ఇన్ ద ఫండిక్ గ్లాండ్స్లో. నంబర్ 1 ఇక్కడ చూడండి, నంబర్ 1 వచ్చేసి మనకి ఇక్కడ నెక్ సెల్స్ అంటాం. నెక్ సెల్స్ మ్యూకస్ని రిలీజ్ చేస్తాయి. ఓకే, మ్యూకస్ని. తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ సెల్స్ను పెప్టిక్ సెల్స్, వీటినే చీఫ్ సెల్స్ అని కూడా అంటారు. మరి యొక్క పెప్టిక్ సెల్స్ లేదా చీఫ్ సెల్స్ ఏం చేస్తాయి? ప్రో ఎంజైమ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. సో ప్రో ఎంజైమ్స్, వాట్ ఆర్ ప్రో ఎంజైమ్స్ అండి? ఎంజైమ్ యొక్క ఇన్యాక్టివ్ ఫామ్ని ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏదైనా వర్డ్కి ముందు ప్రెఫిక్స్గా ప్రో వచ్చినా, ఏదైనా ఒక వర్డ్ యొక్క చివర జెన్ అనేది వచ్చినా ఇట్ ఈజ్ ఇన్యాక్టివ్. ఓకే, సో ప్రోరెనిన్, పెప్సినోజెన్ అనేటటువంటి ఎంజైమ్స్తో పాటుగా గ్యాస్ట్రిక్ లైపేజ్ అనే 3 ఎంజైమ్స్ మనకు గ్యాస్ట్రిక్ జ్యూస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రోరెనిన్, ప్రో ఉంది కాబట్టి ఇన్యాక్టివ్. చిన్నపిల్లల యొక్క డైజెస్టివ్ స్టమక్లో మనకు రిలీజ్ అయ్యేటటువంటి ఎంజైము మిల్క్ను కర్డ్గా కన్వర్ట్ చేస్తుంది. అందులో కాల్షియం అయాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఆ కర్డ్ని కాల్షియం పారాకాసినేట్ అంటారు. కాల్షియం పారాకాసినేట్ అనేటటువంటి సబ్స్టాన్స్ను ప్రొడ్యూస్ చేసే ఎంజైము రెనిన్, అండ్ దట్ కన్వర్ట్స్ మిల్క్ ఇంటూ కర్డ్. ఆ కర్డ్నే కాల్షియం పారాకాసినేట్ అంటాం. నౌ మిల్క్లో ఉండే ప్రోటీన్ కెసిన్, ఆ కెసిన్ మీద పెప్సిన్ వర్క్ చేసి డైజెస్ట్ చేస్తుంది, వాటిని పెప్టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇది రెనిన్ పరంగా అక్కడ యూజ్ అయ్యేటటువంటి ప్రాసెస్. ఎవరిలో? చిన్నపిల్లల్లో, అంటే మిల్క్ తీసుకునే పిల్లల్లో. ఓకే, రైట్. ఇక పెప్టిక్ సెల్స్ తర్వాత థర్డ్ టైప్ ఆఫ్ సెల్స్ని ఏమంటాం? ఆక్సైంటిక్ సెల్స్ అంటాం. సో వెన్ వీ కమ్ టు దీస్ ఆక్సైంటిక్ సెల్స్, దే ప్రొడ్యూసెస్, ఆక్సైంటిక్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ పెరైటల్ సెల్స్ అండి. సో దే రిలీజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఇవి ఇంపార్టెంట్గా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేసేటటువంటి సెల్స్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, సార్ ఇట్ ప్రొడ్యూస్. ఓకే సార్, వేరే టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా డైలీ అండి. ఓకే, స్పీడప్ చేయండి సార్. ఎస్, మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలా. రైట్, ఇది మనకు స్టమక్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి స్కోప్ ఉన్నటువంటి సెల్స్. ఓకేనా, కార్డియాక్ సెల్స్ నుంచి మ్యూకస్ వస్తుంది, పైలోరిక్ సెల్స్ నుంచి గ్యాస్ట్రిన్ హార్మోన్ ప్లస్ మ్యూకస్ రిలీజ్ అయితే, ఫండిక్ గ్లాండ్స్లో నెక్ సెల్స్ ఉన్నాయి, పెప్టిక్ సెల్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ చీఫ్ సెల్స్. తర్వాత ఆక్సైంటిక్ సెల్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ పెరైటల్ సెల్స్ అనమాట. మరి ఇక్కడ ఈ 3 స్టమక్ చేంబర్స్లో ట్రూ స్టమక్ అని దేన్ని అంటారు? గుర్తుపెట్టుకోండి, ఫండిక్ స్టమక్. వై? బికాస్ ట్రూ స్టమక్ మీన్స్ ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూస్ హెచ్సిఎల్ను ప్రొడ్యూస్ చేయగలిగిన ఏ పార్ట్నైనా మనం ఏమంటామంటే ట్రూ స్టమక్గా కన్సిడర్ చేస్తారు. సో ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఫండిక్ స్టమక్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఏరియా సెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ liver cells. Okay, so the study of liver is called hepatology అంటాము. The study of liver is called hepatology అంటాము. The multi-purpose organ of the body. Okay, multi-purpose organ of the body, chemical factory of the body. ఇక్కడ జరిగే సైకిల్స్ తీసుకుంటే కోరీ సైకిల్ ఉంది, లాక్టిక్ యాసిడ్ని ఎస్టైల్ కోయేగా కన్వర్ట్ చేస్తుంది, అమ్మోనియాని యూరియాగా కన్వర్ట్ చేసే ఆర్నిథిన్ సైకిల్ జరుగుతుంది. ఓకేనా, డీటాక్సిఫికేషన్ నేచర్ వస్తుంది. స్పెషల్గా ఇక్కడ లివర్ సెల్స్లో ఉన్నటువంటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వల్ల డీటాక్సిఫికేషన్ నేచర్ వస్తుంది. ఓకేనా, సమ్ ఫంగై ప్రొడ్యూస్ చేసేటటువంటి మైకోటాక్సిన్స్, ఎస్పెషల్లీ ఆఫ్లోటాక్సిన్. ఓకేనా, సో ఈ యొక్క ఆఫ్లోటాక్సిన్ లాంటివి కూడా డీటాక్సిఫై చేయడంలో లివర్ సెల్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. మరి ఇక్కడ లివర్ పరంగా చూసుకున్నప్పుడు లివర్లో ఉండేటటువంటి సెల్స్ని ఏమంటాము? హెపాటోసైట్స్ అంటాం. హెపాటోసైట్స్. మరి ఏ డిసీజ్లో హెపాటోసైట్స్ యొక్క డిస్ట్రక్షన్ బాగా ఉంటుంది అంటే మలేరియా డిసీజ్. ఓకేనా, మలేరియా డిసీజ్లో హెపాటోసైట్స్ యొక్క డిస్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతుంది. ఓకే, రైట్.
నెక్స్ట్ ఈ హెపాటోసైట్స్ అనేటటువంటివి గ్రూపుగా అరేంజ్ అయి ఉంటాయి. అలా గ్రూపుగా అరేంజ్ అయినటువంటి ఆ యొక్క సెల్స్ని హెపాటోసైట్స్ని మనం ఏమంటామంటే హెపాటిక్ కార్డ్స్ అని పిలుస్తారు. హెపాటిక్ కార్డ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. హెపాటిక్ కార్డ్స్. A group of hepatocytes forms what? హెపాటిక్ కార్డ్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. అర్థమైందా? మరి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ హెపాటిక్ కార్డ్స్ యొక్క మధ్యలో ఓకే ద థర్డ్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ సెల్స్, లివర్ సెల్స్ సెకండ్ అయితే థర్డ్ టైప్గా మనం తీసుకుంటే దోస్ ఆర్ నథింగ్ బట్ కూఫర్ సెల్స్. కూఫర్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూపర్ సెల్స్ అనేటటువంటివి ఎక్కడండి? లివర్లో ఉంటాయి. దే ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ద అలిమెంటరీ కెనాల్. ఓకే, సో మౌత్లో కానీ ఈసోఫాగస్ కానీ స్టమక్ కానీ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, డియోడినం ఎక్కడా కూడా కనపడవు. లివర్లో ఉండేటటువంటి స్పెషల్ సెల్స్ని కూపర్ సెల్స్ అంటారు. అండ్ రిమెంబర్ దీస్ కూపర్ సెల్స్ ఆర్ కాల్డ్ హెపాటిక్ మ్యాక్రోఫేజెస్. హెపాటిక్ మ్యాక్రోఫేజెస్. సో హెపాటోసైట్స్, ఆ హెపాటోసైట్స్ మధ్యలో ఉన్నటువంటి యొక్క కూఫర్ సెల్స్ స్పెషల్గా లైసోజైమ్స్ లాంటి ఎంజైమ్స్ను ప్రొడ్యూస్ చేయగలవు. వచ్చేటటువంటి మైక్రోబ్స్ను కూడా కిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందుకనే వీటిని హెపాటిక్ మ్యాక్రోఫేజెస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? రైట్. ఓకే, సో ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సెల్స్కు సంబంధించి. రైట్, ఇక మొత్తము సెల్స్ అన్నీ కూడా అంటే లివర్కి సంబంధించి తీసుకున్నప్పుడు లోబ్యూల్స్ ఉంటాయి. లోబ్స్ మొత్తము క్వాటర్నరీ లోబ్స్ అంటే 4 లోబ్స్ ఉంటాయి. అక్కడ మొత్తాన్ని కవర్ చేస్తూ గ్లిసన్ క్యాప్స్యూల్ అనేటటువంటిది ఉంటుంది. అందులో ఉన్నటువంటి సెల్స్ హెపాటిక్ కార్డ్స్గా అరేంజ్ అయి ఉంటాయి. వాటి మధ్యలో కూఫర్ సెల్స్ ఉండి హెపాటిక్ మ్యాక్రోఫేజెస్గా యాక్ట్ చేస్తూ వచ్చేటటువంటి మైక్రోబ్స్ను అటాక్ చేయడంలో, డిఫెండ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఓకే, రైట్. దీస్ ఆర్ ద థర్డ్ టైప్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ సెల్స్ తీసుకుంటే పనీత్ సెల్స్. పనీత్ సెల్స్. ఓకేనా? మరి యొక్క పనీత్ సెల్స్ అనేటటువంటివి మనకి ఎక్కడ కనిపిస్తాయి? సో చూడండి, ఇది లివర్కు సంబంధించినటువంటి స్ట్రక్చరు. ఓకేనా? ఈ లివర్లో మనకు కూఫర్ సెల్స్ అనేటటువంటివి ఇక్కడ పింక్ కలర్లో రిప్రజెంట్ చేశారు చూడండి. ఇవన్నీ కూడా కూఫర్ సెల్సే. మొత్తము పింక్ కలర్లో అదే వైలెట్ లాగా మనకు రిప్రజెంట్ చేశారు కదా. దీస్ ఆర్ ఆల్ ఓకేనా, దీస్ ఆర్ ఆల్ కూఫర్ సెల్స్. సో ఇలా క్లియర్. నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్, పనీత్ సెల్స్. ఎక్కడుంటాయి ఈ యొక్క స్పెషల్ టైప్ ఆఫ్ పనీత్ సెల్స్? దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, పనీత్ సెల్స్ అనేటటువంటివి ఎక్కడుంటాయి? స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి. మరి ఈ ఇంటెస్టైన్లో ఎక్కడుంటాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, ద పనీత్ సెల్స్. ఓకేనా? సో ఏవైతే సెల్స్ మనం ఇక్కడ చెప్తున్నామో పనీత్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పనీత్ సెల్స్ అనేటటువంటివి ఎక్కడ ఉంటాయంటే దే ఆర్ ప్రజెంట్ ద బేస్ ఆఫ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఓకేనా? ఇంటెస్టైనల్ గ్లాండ్స్ యొక్క బేస్లో పనీత్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి యొక్క పనీత్ సెల్స్ ఏం చేస్తాయి? సో దేర్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. త్రూఅవుట్ ద స్మాల్ ఇంటెస్టైన్ మొత్తము డైజెషన్, అబ్జార్ప్షన్ జరుగుతుంది, కంప్లీట్ డైజెషన్ జరుగుతుంది. నంబర్ ఆఫ్ బయోకెమికల్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్. సో ఫర్ దట్ పర్పస్ స్టెమ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ఆ స్టెమ్ సెల్స్ను ప్రొటెక్ట్ చేసే సెల్స్నే పనీత్ సెల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? సో వాట్ ఆర్ దీస్? ఇట్ ప్రొటెక్ట్స్ ద స్టెమ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద మీరు కనుక తీసుకుంటే పిక్చర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ను ప్రొటెక్ట్ చేసేటటువంటి సెల్స్నే, ఈ ఎల్లో కలర్ సెల్స్ని ఏమంటామంటే పనీత్ సెల్స్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? బయాలజీ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది ఆల్రెడీ మీకు వస్తుందండి. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. విజ్డమ్ టీత్ 4 ఉండేది. సో మొత్తం మీద 4 టీత్ ఫామ్ అవుతాయి. అందుకనే 28 టీత్ అనేది బిలో 21 ఇయర్స్కి ఉంటే 21 ఇయర్స్ తర్వాత మనకు ఆ 4 ఫామ్ అయ్యి టోటల్ 32 టీత్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? రైట్. కైలాస్ గారు క్లియర్ అండి?
ఓకే, సో దిస్ ఈజ్ పనీత్ సెల్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు అనదర్ ఇంపార్టెంట్ ఏరియా పరంగా చూసుకుంటే, మొత్తము డైజెస్టివ్ ట్రాక్ పరంగా చూసుకున్నప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా మనం టచ్ చేయబోతున్నాం. ఓకే, ఏంటి ఆ ఏరియా అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద లింఫాయిడ్ టిష్యూ or cells or organs present associated with the human digestive system. సో మానవ జీర్ణ వ్యవస్థతో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్తో అసోసియేట్ అయ్యి స్పెషల్గా హ్యూమన్ డైజెస్టివ్ అనాటమీలో భాగంగా లింఫాయిడ్ సెల్స్ అనేటటువంటివి వస్తాయి. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ మెంట్ బై లింఫ్. సో లింఫ్ మీన్స్ ఇన్ లాటిన్ వర్డ్స్ లింఫ్ మీన్స్ వాటర్. ఓకే, సో బ్లడ్ మైనస్ ఆర్బీసీ లేనటువంటి బ్లడ్డే దేనికి ఈక్వల్ అవుతుంది? లింఫ్కి అవుతుంది. ఓకేనా. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్కి వచ్చినప్పుడు సెల్స్ మధ్యలో ఉండేటటువంటి ఫ్లూయిడ్ను ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్ అంటారు. ఏ టిష్యూ ఫ్లూయిడ్ అయితే లింఫ్ క్యాపిలరీస్ ద్వారా కలెక్ట్ చేయబడిందో ఆ పర్టికులర్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ లేదా టిష్యూ ఫ్లూయిడ్నే మనం లింఫ్ అనే పేరుతో పిలుస్తాము. ఈ లింఫ్లో WBC మాత్రమే ఉంటుంది, RBC అనేటటువంటిది, తర్వాత ప్లేట్లెట్ పెద్దగా ఉండవు. ఓకేనా, రైట్. మరి యొక్క లింఫ్ అనేటటువంటి ఫ్లూయిడ్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా జరుగుతుంది అనేది మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్లో కొన్ని రకాల న్యూట్రియంట్స్ను బ్లడ్తో పాటుగా ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఎవరు హెల్ప్ చేస్తారు? లింఫ్. సో ఈ యొక్క లింఫ్ను సర్క్యులేట్ చేసేటటువంటి పెద్ద ట్యూబ్ను లేదా పెద్ద వెజల్ను థొరాసిక్ డక్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ద బిగ్గెస్ట్ లింఫాటిక్ వెజల్ ఈజ్ నథింగ్ బట్ థొరాసిక్ డక్ట్. సో ఇట్ హ్యాస్ గాట్ 2 లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ రెండు లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ వచ్చినటువంటి థొరాసిక్ డక్ట్స్ కింద నుంచి కాంపోనెంట్స్ని బయటికి తీసుకొస్తూ పైకి తీసుకొస్తూ ఏం చేస్తాయి? నెక్ రీజియన్లో ఉన్నటువంటి జుగులార్ వెయిన్, తర్వాత సబ్ క్లావియన్ వెయిన్. సో ఈ రెండిట్లోకి కొన్ని న్యూట్రియంట్స్ను డ్రైన్ చేస్తాయి. ఓకే, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశాలు లింఫాయిడ్ టిష్యూ. మరి ఇక్కడ మొత్తము డైజెస్టివ్ సిస్టమ్తో అసోసియేట్ అయినటువంటి లింఫాయిడ్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ మీరు తీసుకుంటే ఫారింగ్స్ దగ్గర. ఓకేనా, ఫారింగ్స్. సో మౌత్ బకల్ క్యావిటీ ఫారింగ్స్ ఉంది కదండి. సో ద కామన్ పాసేజ్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్. ఈ ఫారింగ్స్ రీజియన్లో ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద ఫారింగ్స్, వీ నో దట్ ఫారింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 రీజియన్స్. సో నేసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింజోఫారింగ్స్. సో నేసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింజోఫారింగ్స్. మరి ఇక్కడ ఈ ఫారింగ్స్ యొక్క పోస్టీరియర్ రీజియన్లో, ఓకేనా, ఎగ్జాక్ట్లీ అట్ ద లారింజోఫారింగ్స్ ఆ ఏరియాలో కొన్ని లింఫాయిడ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. వీటి పరంగా మనం చూసుకున్నప్పుడు మొత్తము 6 సెల్స్ ఇక్కడ ఉంటాయి. హౌ మెనీ? 6 లింఫాయిడ్ సెల్స్. ఓకేనా. మరి ఏంటా 6 లింఫాయిడ్ సెల్స్ అంటే ఇక్కడ మీరు తీసుకుంటే ఒకటి సింగిల్ ఫారింజియల్. ఓకేనా, ఫారింజియల్ అడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఫారింజియల్ అడినాయిడ్స్ లేదా లింగ్వల్ టాన్సిల్స్ అని కూడా అనొచ్చు మీరు. ఓకేనా, ఫారింజియల్ టాన్సిల్స్ అంటాం. అంటే ఫారింగ్స్లో ఉండేటటువంటి లింఫాయిడ్ సెల్స్ను ఏమని పిలుస్తాము? టాన్సిల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, రైట్. సో ఒకటి సింగిల్గా ఉండేది ఫారింజియల్ టాన్సిల్, ఇంకొకటి వచ్చేసి అలాగే సింగిల్ నంబర్తో ఉన్నటువంటి మరొకటి దట్ ఈస్ కాల్డ్ లింగువల్ టాన్సిల్. ఓకేనా, రైట్. ఇక 2గా ఉంటాయి, అంటే పెయిర్డ్గా మనకు కనబడతాయి. అలాంటివి 2 ఉంటాయి. ఒకటి ట్యూబల్ టాన్సిల్స్, అలాగే 2 పెయిర్డ్గా ఉండేటటువంటి పాలటైన్ టాన్సిల్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే
ఫారింజియల్ టాన్సిల్స్, లింగువల్ టాన్సిల్స్, ట్యూబల్ టాన్సిల్స్, పాలటైన్ టాన్సిల్స్. ఇవి రెండు పెయిర్డ్, ఇవి రెండు సింగిల్. 4 + 2 6. ఓకేనా. మరి ఈ యొక్క 6 సెల్స్ డిగ్రీ స్టాండర్డ్కి వెళ్తే మనం ఈ యొక్క 6 సెల్స్ కంబైన్ అయ్యి ఫామ్ అయ్యేటటువంటి ఒక స్పెషల్ రింగ్ లైక్ స్ట్రక్చర్స్ని వాల్డేయర్స్ రింగ్ అంటారు. ఓకే. సో వాట్ ఆర్ దే కాల్డ్? వాల్డేయర్స్ రింగ్. సో వాల్డేయర్స్ రింగ్ను ఫామ్ చేసే 6 టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ పరంగా చూసుకున్నప్పుడు ఇవి ఉంటాయి. ఫారింజియల్ 1, లింగువల్ 1, ట్యూబల్ 2 అండ్ పాలటైన్ 2. రైట్. సో ఇక్కడ ఫారింగ్స్ పరంగా చూసుకున్నప్పుడు ఫస్ట్ లింఫాయిడ్ సెల్స్ మనకు ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ సెకండ్ లింఫాయిడ్ తీసుకుంటే, ఓకేనా. సో సెకండ్ లింఫాయిడ్ తీసుకుంటే ఏమేమి ఉంటాయి సెకండ్ లింఫాయిడ్ అనేటటువంటి చూసుకుంటే, సెకండ్ లింఫాయిడ్ ఏరియా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే పేయర్స్ ప్యాచెస్. సో పేయర్స్ ప్యాచెస్ ఇది సెకండ్ లింఫాయిడ్ సెల్స్ అండి. ఇవి ఎక్కడ ఉంటాయి? పేయర్స్ ప్యాచెస్ అనేటటువంటివి. దీస్ పేయర్స్ ప్యాచెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సబ్మ్యూకోసా. సబ్మ్యూకోసా. ఓకే. సబ్మ్యూకోసా ఆఫ్ ద ఇలియం. ఓకేనా. సో సబ్మ్యూకోసా ఆఫ్ ఇలియం దగ్గర మనకు ఈ యొక్క పేయర్స్ ప్యాచెస్. ఇలియం అనేది దేనిలో పార్టు? స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా. సో కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటటువంటి స్పెషల్ సెల్స్ని అంటే లింఫాయిడ్ సెల్స్ని పేయర్స్ ప్యాచెస్ అంటారు. ఈ పేయర్స్ ప్యాచెస్ ఏం చేస్తాయంటే వీటినే ఇంటెస్టైనల్ టాన్సిల్స్ అంటారు. సో వాట్ ఆర్ దే కాల్డ్? ఇంటెస్టైనల్ టాన్సిల్స్. ఓకేనా. ఈ ఇంటెస్టైనల్ టాన్సిల్స్ ఏదైనా స్మాల్ ఇంటెస్టైన్ ఇలియం పార్ట్ దగ్గర ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఇవి చూసుకుంటాయి. ఓకే. ఎస్పెషల్లీ ఈ యొక్క పేయర్స్ ప్యాచెస్ అనేటటువంటివి బి లింఫోసైట్స్ను ప్రొడ్యూస్ చేయగలవు. ఓకే. బి లింఫోసైట్స్. వీ నో 2 types ఆఫ్ లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్. బి స్టాండ్స్ ఫర్ బోన్ మ్యారో వస్తుంది, బర్సా ఫ్యాబ్రిసి అనే బర్డ్ ఆర్గాన్ వస్తుంది. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ పరంగా చూసుకున్నప్పుడు బోన్ మ్యారో అవుతుంది. టీ లింఫోసైట్స్ థైమస్ గ్లాండ్లో డెవలప్ అయితే టీ లింఫోసైట్స్. ఓకేనా. రైట్. దట్ ఈస్ పేయర్స్ ప్యాచెస్. నెక్స్ట్ ద థర్డ్ టైప్ ఆఫ్ లింఫాయిడ్ టిష్యూ తీసుకుంటే అపెండిక్స్ అంటాం. వాట్ ఈస్ నథింగ్ బట్ అపెండిక్స్. సో ఈ యొక్క అపెండిక్స్కి ఏమని పేరు పెట్టారా అంటే అబ్డామినల్ టాన్సిల్. అర్థమైందా? అబ్డామినల్ టాన్సిల్. సో ఎక్కడైతే అబ్డామినల్ టాన్సిల్ ఎక్కడైతే ఓకేనా స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్తో జాయిన్ అవుతుందో, సో ఇక్కడ ఇలియంకు సీకంకు మధ్య ఇలియోసీకల్ జంక్షన్ దగ్గర మనకు ఉండేటటువంటి రైట్ సైడ్ వస్తుంది అబ్డామినల్ రీజియన్లో. ఒక జస్ట్ బొటన్వేల్ ఆకృతిలో మనకు కనబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ వర్మీఫామ్ అపెండిక్స్. ఈ యొక్క అపెండిక్స్ అనేది వెస్టీజియల్ ఆర్గాన్గా హ్యూమన్ బాడీలో ఉంటుంది. ఓకే. సో దిస్ పర్టికులర్ స్ట్రక్చర్ విల్ బి దేర్ యాజ్ లింఫాయిడ్ సెల్గా ఉంటుంది. అబ్డామినల్ టాన్సిల్ అనే పేరుతో పిలుస్తాము. ఇక్కడ జరిగే ఇన్ఫెక్షన్ను ఈ యొక్క అపెండిక్స్ తీసుకొని సో స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఏరియా అంటే ఏంటి? డైజెస్టెడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేయడంలో ఈ యొక్క అపెండిక్స్ అనేటటువంటిది కీ రోల్ను ప్లే చేస్తుంది. ఓకేనా. రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అంశాలండి. సో ఇక్కడ మీకు రజిత గారు ఒక్కసారి మీకు తెలుగులో ఏది అర్థం చెప్పినది ఏది అర్థం కాలేదో చెప్తే నేను ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాను దాన్ని. ఓకేనా. రైట్. సో పేయర్స్ ప్యాచెస్ అని పిలుస్తారు. పేయర్స్ ప్యాచెస్. సో హెడ్డింగ్స్ తెలుగులో చెప్పండి సార్. హెడ్డింగ్స్ అంటే ఏంటండి? పేయర్స్ ప్యాచెస్నా? పేయర్స్ ప్యాచెస్ అనండి, అందేం లేదు. అపెండిక్స్ అంటే ఉండుకొమ్మ అంటాం. ఓకేనా. ఉండుకొమ్మ అంటారు. ఇక ఇక్కడ తీసుకున్నప్పుడు గ్రసని అని పిలుస్తాం ఫారింగ్స్. ఓకేనా. సో ఆ గ్రసనిలో ఉన్నటువంటి ఈ యొక్క టాన్సిల్స్ని అంటే స్పెషల్ లింఫాయిడ్ సెల్స్ని ఇక్కడ టాన్సిల్స్ అనే పేరుతో పిలుస్తాము. అలా మొత్తము డైజెస్టివ్ ట్రాక్ అసోసియేటెడ్గా ఈ టాన్సిల్స్ అనేటటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఉండి మైక్రోబియల్ అటాక్ను ఓకేనా డిఫెండ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఓకే. రైట్. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా అనటామికల్గా మనం చూసుకున్నప్పుడు నీడ్ టు బి కాన్సన్ట్రేటెడ్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి వస్తే మీరు చాలామంది కూడా దీనికి సంబంధించిన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏంటంటే pH. సో pH ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్. pH ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్. మొత్తము డైజెస్టివ్ జ్యూసెస్కు సంబంధించినటువంటి
పిహెచ్ఎస్ మనకి ఇంపార్టెంట్. మరి డైజెస్టివ్ జ్యూసెస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? డైజెస్టివ్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? మరి డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డైజెషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇక్కడ. మరి డైజెస్టివ్ గ్లాండ్స్ తీసుకుంటే మనకు 2 టైప్స్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి వచ్చేసి ఎక్స్ట్రా అలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ గ్లాండ్స్ అంటారు, ఇంకొకటి ఇంట్రా అలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? మరి ఎక్స్ట్రా డైజెస్టివ్ అలిమెంటరీ కెనాల్ లేదా అలిమెంటరీ డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే వీటినే మనము ఎక్స్ట్రిన్సిక్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తాము. కొన్ని గ్లాండ్స్నేమో ఇంట్రిన్సిక్ అనే పేరుతో పిలుస్తాం. మరి ఎక్స్ట్రిన్సిక్ వచ్చినప్పుడు ఏమేమి ఉంటాయి? సో ఏమేమి ఉంటాయంటే సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది. ఈ మూడింటిని ఏమంటాము? ఎక్స్ట్రిన్సిక్ గ్లాండ్స్ అనే పేరుతో పిలుస్తారు, అంటే అసోసియేటెడ్ గ్లాండ్స్. సో దే ఆర్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద అలిమెంటరీ కెనాల్. ఓకేనా? మరి కొన్ని గ్లాండ్స్ అలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ నుంచి యానస్ దాకా ఉన్నటువంటి అలిమెంటరీ కెనాల్లో ఒక పార్ట్గా ఉంటాయి లోపల. అలా ఉంటే వాటిని ఇంట్రిన్సిక్ లేదా ఇంట్రా అలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ గ్లాండ్స్గా పిలుస్తాము. మరి ఇంట్రా అలిమెంటరీ కెనాల్ డైజెస్టివ్ గ్లాండ్స్ పరంగా వచ్చినప్పుడు మనకు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, స్టమక్లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ వస్తాయి. ఓకేనా? తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇంటెస్టైనల్ గ్లాండ్స్. మరి ఇక్కడ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ తీసుకుంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి బ్రూనర్స్ గ్లాండ్స్ లేదా 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. బ్రూనర్స్ గ్లాండ్స్ అనేటటువంటివి ఉన్నాయి. తర్వాత క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కూన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే? క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కూన్. మరి బ్రూనర్ గ్లాండ్స్ అనేటటువంటివి తీసుకుంటే ఇవి స్పెషల్గా మనకు బేస్ లెవెల్లో కనిపించేటటువంటివి. తర్వాత క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కూన్ కూడా అలాంటివే. సో ఈ రెండింటిని కలిపి మనము ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. మరి ఈ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి వచ్చేటటువంటి డైజెస్టివ్ జ్యూస్నే సక్కస్ ఎంటెరికస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే? దీనికే ఇంటెస్టైనల్ జ్యూస్ అనే పేరు కూడా ఉంది. ఇంటెస్టైనల్ జ్యూస్. ఓకేనా? మరి ఇక్కడ ఇంట్రా ఎక్స్ట్రా ఈ రెండింటి పరంగా మీకు కొంత అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? తర్వాత మనకు మొత్తం అలిమెంటరీ కెనాల్ తీసుకున్నప్పుడు ఓకే, సో మనకు పర్టికులర్గా ఈసోఫాగస్ ఏరియా నుంచి అంటే మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్ తర్వాత ఈసోఫాగస్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ద ఎంటైర్ అలిమెంటరీ కెనాల్ ఈజ్ మేడప్ ఆఫ్ 4 లేయర్స్. వన్ ఈజ్ సిరోజా. ఓకేనా? మొత్తం ఈసోఫాగస్ నుంచి మనం తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లేయర్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద ఫస్ట్ అవుటర్ లేయర్ ఈస్ కాల్డ్ సిరోజా. తర్వాత లేయర్ వచ్చేసి మస్కులారిస్ ఎక్స్టర్నా. ఓకేనా? మస్కులారిస్ ఎక్స్టర్నా అంటారు. తర్వాత థర్డ్ సబ్మ్యూకోసా. ద ఫోర్త్ వన్ మ్యూకోసా. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ layers we can find from esophagus to anus పార్ట్కి వచ్చినప్పుడు. ఓకే, సో ఇక్కడ మస్కులారిస్ ఎక్స్టర్నా మజిల్తో, స్మూత్ మజిల్స్తో మేక్ అవుతుంది. 2 రకాల మజిల్స్ అక్కడ ఉంటాయి, సర్క్యులర్ అండ్ లాంగిట్యూడినల్ లేదా ట్రాన్స్వర్స్ మజిల్స్ అని కూడా ఉంటాం, లేదా సిలిండ్రికల్ మజిల్స్ అంటాము. ఓకేనా? సో ఈ మొత్తం స్ట్రక్చరు ఫుడ్ను ఎక్కడికక్కడ మౌత్కి, బకల్ క్యావిటీలో తీసుకుంటే మాస్టికేషన్ ప్రాసెస్, స్టమక్లో తీసుకుంటే చర్నింగ్, అండ్ స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చినప్పుడు ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగి ఒక్కొక్క న్యూట్రియంట్, కార్బోహైడ్రేట్ ఇన్ ద బకల్ క్యావిటీ, ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్, అండ్ స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చినప్పుడు ఫ్యాట్స్ అనేటటువంటివి అండర్ డైజెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇవి ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు డెఫినెట్గా మనకు వచ్చేటటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే, రైట్. ఇక సెలైవరీ గ్లాండ్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి సెలైవా అనేటటువంటిది వస్తుంది. లివర్ తీసుకుంటే బైల్ జ్యూస్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? ప్యాంక్రియాస్కి వచ్చినప్పుడు ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేటటువంటిది వస్తుంది. రైట్. ఇవి డైజెస్టివ్ జ్యూసెస్ పరంగా మనం చూసుకున్నప్పుడు. ఓకేనా? ఒక్కసారి వీటికి సంబంధించి ఒక్కసారి చూడండి. సో సెలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి దానిని సెలైవా అంటాము. సెలైవా అనేటటువంటిది సెలైవరీ గ్లాండ్స్ నుంచి వస్తుంది. ఓకే, సో సెలైవరీ గ్లాండ్స్ నుంచి మనకు సెలైవా అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. రైట్. తర్వాత
గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేటటువంటిది వస్తుంది. రైట్. తర్వాత బైల్ జ్యూస్ అనేటటువంటిది వస్తుంది లివర్ నుంచి. నెక్స్ట్ ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంటస్టైనల్ జ్యూస్. మరి వీటి యొక్క pHs చెప్తున్నాను చూడండి. సో సెలైవా యొక్క pH కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు మీరు, 6.8. ఓకేనా. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ జ్యూస్ యొక్క pH 0.9 to 1.8. ఓకే, 1.8. సో 1.8 అనేటటువంటిది ఎవరి వల్ల కలుగుతుందంటే HCl వల్ల అనేటటువంటిది. టోటల్ గ్యాస్ట్రిక్ జ్యూస్ తీసుకున్నప్పుడు ఈ రేంజ్ ఇది. ఓకేనా. రైట్. తర్వాత బైల్ జ్యూస్ తీసుకుంటే 7.7 to 8.0. సో ఇక్కడ మనకు ఒక్కటే ఎసిడిక్ కండిషను, ఇక్కడ స్లైట్లీ ఎసిడిక్, ఇక మిగతా అన్నీ కూడా క్షారయుతంగా ఉంటాయి బేసిక్గా. ఇక ప్యాంక్రియాటిక్ జ్యూస్ తీసుకుంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ 8.4. దెన్ ఇంటస్టైనల్ జ్యూస్ తీసుకుంటే 7.5 to 8.0. మోస్ట్లీ 7.8 అనేటటువంటిది మెయింటైన్ అవుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డైజెస్టివ్ జ్యూస్గా మనము వాటికి సంబంధించినటువంటి సలైవాల పరంగా చూసుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనా. రైట్. సో ఒక్కసారి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రైట్. ఓకేనా. ఇవి సెలైవా డైజెస్టివ్ జ్యూసెస్ పరంగా ఉండేటటువంటి pHలు. ఇక నెక్స్ట్ అనాటమీ పరంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి మరొక ఏరియా, స్పెషల్గా డైజెస్టివ్ సిస్టమ్కి అసోసియేటెడ్గా వచ్చేటటువంటి డక్ట్స్, కొన్ని ట్యూబ్స్ యొక్క నాళాల యొక్క పేర్లు అనేటటువంటివి. ఓకేనా. మనకు స్పెషల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేస్తాడు. మరి ఇక్కడ చూద్దాం. మొత్తం మనకు గ్లాండ్స్ పరంగా చూసుకున్నప్పుడు సెలైవరీ గ్లాండ్స్ అనేటటువంటివి, దాని తర్వాత లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఏముంటాయి, డక్ట్స్ అనేవి ఉంటాయి. మరి ముందుగా మొత్తము సెలైవరీ గ్లాండ్స్ తీసుకుంటే మొత్తము 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అనేటటువంటివి మనకు ఉంటాయి. ఇందులో మొదటి పెయిర్ను పెరోటిడ్ గ్లాండ్స్ అంటారు. రెండవ పెయిర్ను సబ్మాండిబ్యులార్ గ్లాండ్స్ అంటారు. వీటినే సబ్ మ్యాక్సిలరీ కూడా అనవచ్చు. తర్వాత సబ్ లింగ్యువల్ అంటారు. ఇలా మొత్తము 3 pairs ఉంటాయి. ఓకే, నౌ ఐఎమ్ కమింగ్ టు ద డక్ట్స్ హియర్. మరి పెరోటిడ్ గ్లాండ్స్, ఓకేనా, పెరోటిడ్ గ్లాండ్స్ ఏ డక్ట్ ద్వారా ఓపెన్ అవుతాయంటే స్టెన్సన్స్ డక్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డక్ట్? స్టెన్సన్స్ డక్ట్. ఓకేనా. రైట్. తర్వాత సబ్ మ్యాండిబ్యులార్ లేదా సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ తీసుకున్నప్పుడు వార్టెన్స్ డక్ట్ ద్వారా ఓపెన్ అవుతుంది. తర్వాత సబ్ లింగ్వల్కి వచ్చినప్పుడు రివినస్ డక్ట్ ద్వారా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా. రైట్. ఇవి డక్ట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నేమ్స్ అండి. సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ రచిత గారు ఓకేనండి. సో గ్లాండ్స్, గ్రంథులకు సంబంధించి చెప్తున్నాను. 3 రకాల లాలాజల గ్రంథులు, వాటికి సంబంధించిన నాళాలు, వేటి ద్వారా అవి సలైవాన్ రిలీజ్ చేస్తాయనేది ఇక్కడ మీకు డక్ట్స్ నేమ్స్ ఇచ్చాను. ఓకేనా. ఇది ఫస్ట్ ఏరియా డక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేది. ఇక రెండవ ఏరియా డక్ట్స్ తీసుకుంటే, ఓకేనా, గాల్ బ్లాడర్. ఏంటి గాల్ బ్లాడరు? సో ఇది లివర్ యొక్క క్వాటర్నరీ లోబ్కి అటాచ్ అయి ఉంటుంది. మొత్తం 4 లోబ్స్లో 4వ లోబుకు గాల్ బ్లాడర్ ఉంటుంది. లివర్ నుంచి ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూస్ యొక్క కాన్సన్ట్రేషను, గాఢత స్థిరీకరణ ఎక్కడ జరుగుతుందంటే బైల్ జ్యూస్లో జరుగుతుంది. ఓకేనా. ఆ గాఢత స్థిరీకరణలో ఏం యాడ్ చేయబడతాయంటే సోడియం యాడ్ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి గాల్ బ్లాడర్ నుంచి వచ్చేటటువంటి డక్ట్ని ఏమంటామంటే సిస్టిక్ డక్ట్ అంటారు. ఏమంటారు?
సిస్టిక్ డక్ట్. గాల్ బ్లాడర్ నుంచి వచ్చే డక్ట్ని ఏమంటాం? సిస్టిక్ డక్ట్ అంటాం. ఓకేనా? తర్వాత లివర్ నుంచి వచ్చేటటువంటి డక్ట్ని ఏమంటారు? హెపాటిక్ డక్ట్ అంటారు. ఏమంటారు? హెపాటిక్ డక్ట్ అంటారు. సో సిస్టిక్ డక్ట్, హెపాటిక్ డక్ట్, ఈ రెండు డక్ట్స్ కలిసి సిబిడి అంటే కామన్ బైల్ డక్ట్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. కామన్ బైల్ డక్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఐక్య నాళం అనేటటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. మరి యొక్క కామన్ బైల్ డక్ట్ ఏం చేస్తుందంటే, సో 4వ ఇంపార్టెంట్ నాళము, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. సో 4 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు దీనికి మనము. నౌ వాట్ ఈస్ దట్ 4th ఇంపార్టెంట్ నాళం తీసుకుంటే, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి డక్ట్. సో ఈ యొక్క ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి డక్ట్ని ఏమంటాం? ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క ప్యాంక్రియాటిక్ డక్ట్ దేంతో కలుస్తుంది? కామన్ బైల్ డక్ట్తో కలుస్తుంది. అంటే హెపాటోసిస్టిక్ డక్ట్తో కలుస్తుంది. అలా కలిసి ఒక స్పెషల్ డక్ట్ ఫామ్ అయ్యి ఒకే సింగిల్ డక్ట్ ద్వారా బైల్ జ్యూసు, ప్యాంక్రియాటిక్ జ్యూసు డియోడినంలోకి రిలీజ్ అవుతాయి. ఓకే? మరి ఆ డక్ట్ పేరునే యాంపుల్లా ఆఫ్ వాటర్ అని పిలుస్తారు. యాంపుల్లా ఆఫ్ వాటర్. ఓకే? దీన్ని ఏమని పిలుస్తారు? యాంపుల్లా ఆఫ్ వాటర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ యొక్క యాంపుల్లా ఆఫ్ వాటర్ అనేటటువంటి నాళము ద్వారా బైల్ జ్యూసు, ప్యాంక్రియాటిక్ జ్యూసు డియోడినంలోకి రిలీజ్ కాబడతాయి. ఓకే? రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాగా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశాలు. ఓకే? సో సెలైవరీ గ్లాండ్స్ పరంగా చూసుకున్నప్పుడు డక్ట్స్ ఏమున్నాయి? గాల్ బ్లాడరు, లివరు, ప్యాంక్రియాసు, వీటి డక్ట్స్ అనేటటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్ టచ్ చేసేటప్పుడు వీటికి సంబంధించి ఖచ్చితంగా మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఓకేనా? రైట్. సో లింఫాయిడ్ టిష్యూ అయిపోయింది, పిహెచ్లు అయిపోయాయి, స్పెషల్గా సెల్స్ వచ్చేవి ఉన్నాయి, తర్వాత డెంటల్ ఫార్ములాస్ అయిపోయాయి, తర్వాత ఇక్కడ మనం చూసుకున్నప్పుడు డక్ట్స్ కంప్లీట్ చేసాం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియాకు మనం పోయినప్పుడు నెక్స్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఓకే వివిధ డైజెస్టివ్ గ్లాండ్స్ పరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దాంతో మనకు ఈ యొక్క అనాటమీకి సంబంధించినటువంటి డైజెస్టివ్ సిస్టమ్ పరంగా ఉన్న అంశము కంప్లీట్ అవుతుంది. ఓకేనా? రైట్. హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేటటువంటి దానికే యాంపుల్ ఆఫ్ వాటర్ అని పేరండి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ సైంటిఫికల్లీ కాల్డ్ యాంపుల్ ఆఫ్ వాటర్. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిఫరెంట్ ఏరియాస్. అనాటమీ పరంగా చూసుకున్నప్పుడు మనము కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశాల పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. ఓకే? సో ఇక గ్లాండ్స్ పరంగా చూసుకున్నప్పుడు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో స్టమక్ గ్లాండ్స్కి వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాము. అక్కడ నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది. 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అయితే బ్రూనర్స్ గ్లాండ్స్, క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కూన్ అనేటటువంటివి ఉన్నాయి. ఓకే? అవి రెండు కలిసి ఇంటెస్టైనల్ జ్యూస్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక మొత్తము టోటల్ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆర్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ చూడండి ఎలా ఉంటుందో. సో ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ చూడండి ఏం జరుగుతుంది. ఫస్ట్ బకల్ క్యావిటీలో ఓకేనా మాస్టికేషన్ ప్రాసెస్ ద్వారా సెలైవా యాడ్ అవ్వడం ద్వారా సెలైవాలో ఉన్నటువంటి ఆల్ఫా అమైలేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఆల్ఫా అమైలేజ్నే టయలిన్ అనే పేరుతో పిలుస్తాము. మనకు సెల్యులోజ్ను డైజెస్ట్ చేసుకోవాలంటే బీటా అమైలేజ్ కావాలా, కానీ ఇక్కడ ఆల్ఫా అమైలేజ్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మనము సెల్యులోజ్ను డైజెస్ట్ చేసుకోలేం. ఓకేనా? రైట్. మరి యొక్క ఆల్ఫా అమైలేజ్ లేదా టైలిన్ ఏం చేస్తుంది? ఇట్ కన్వర్ట్స్ స్టార్చ్ ఇంటూ డెక్స్ట్రిన్స్ ప్లస్ మాల్టోజ్. సో దాదాపు ఒక 30% వరకు స్టార్చ్ యొక్క డిగ్రేడేషన్ అనేటటువంటిది బకల్ క్యావిటీలో టైలిన్ లేదా సెలైవరీ అమైలేజ్ లేదా ఆల్ఫా అమైలేజ్ యొక్క యాక్షన్ ద్వారా కంప్లీట్ చేయబడుతుంది. ఓకేనా? రైట్. అలా ఫస్ట్ ప్రాసెస్ అనేటటువంటిది ఇక్కడ ఇనిషియేట్ కాబడుతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటాం? మాస్టికేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఇక తరువాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మనకి ఎక్కడ జరుగుతుందంటే దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టమక్. మరి స్టమక్లో ఎవరు అండర్ డైజెషన్లో పాల్గొంటారంటే
ఇక్కడ జరిగే ప్రాసెస్ను చర్నింగ్ అనే పేరుతో పిలుస్తాం. వెరీ స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయి, స్మూత్ మజిల్స్. వీటి ద్వారా మొత్తము గ్యాస్ట్రిక్ జ్యూస్తో బోలస్ అనేది ఫామ్ అవుతుంది కదా, మాస్టికేషన్ ద్వారా బకల్ క్యావిటీలో ఆ బోలస్ అనేది వచ్చి గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అయిపోయి మొత్తము అందులో ఉన్న ప్రోటీన్ డైజెషన్ ఇనిషియేట్ అవుతుంది. మరి ఇక్కడ ఇద్దరు ఏరియాలో మనం చూడాలా, ఒకటి చిల్డ్రన్, రెండు అడల్ట్స్ పరంగా చూసుకున్నప్పుడు చిల్డ్రన్లో మిల్క్ ఏమవుతుందండి కర్డ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ కర్డ్నే ఏమంటున్నాం మనము కాల్షియం పారాకాసినేట్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే రైట్. ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి రెనిన్. చాలా క్విక్గా వెళ్తున్నాను, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇది అడల్ట్ పరంగా ఉండేది. ఇప్పుడు ఇదే చిల్డ్రన్కి వచ్చినప్పుడు ఈ యొక్క కాల్షియం పారాకాసినేట్లో ఉన్నటువంటి కెసిన్ అనే ప్రోటీన్ పైన, ఓకే కెసిన్ అనే మిల్క్ ప్రోటీన్ పైన ఎవరు యాక్ట్ చేస్తారండి? దట్ ఈస్ నథింగ్ బట్ పెప్సిన్ యాక్ట్ చేసి ఏం చేస్తుంది? వాటిని పెప్టోన్స్గా మారుస్తుంది. పెప్టోన్స్నే ప్రోటీయేజెస్ అనే పేరుతో కూడా పిలుస్తాం. పెప్టోన్స్ ప్లస్ ప్రోటీయేజెస్ అనే పేరుతో వాటిని పిలవడం జరుగుతుంది. ఓకేనా రైట్. ఇది చిన్నపిల్లల పరంగా. మరి రెనిన్ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది? రెనిన్గా రిలీజ్ అవుతుంది. ఈ యొక్క రెనిన్గా ఎవరు మారుస్తారంటే HCl మారుస్తుంది. ఓకేనా రైట్. ఇక నెక్స్ట్ అడల్ట్ పరంగా వచ్చినప్పుడు డైరెక్ట్గా ప్రోటీన్స్ అనేటటువంటి వీటిపైన ఎవరు పనిచేస్తారు? పెప్సిన్. మరి యొక్క పెప్సిన్ అనేది ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది? పెప్సినోజన్ ఫామ్లో రిలీజ్ అవుతుంది. మరి యొక్క పెప్సిన్గా ఎవరు మారుస్తారు అంటే HCl మారుస్తుంది. ఓకేనా రైట్. సో దీంతో ప్రోటీన్స్ అనేటటువంటివి ఏమవుతాయి? సేమ్ పెప్టోన్స్ ప్లస్ ప్రోటీయేజెస్గా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ మీరు తీసుకుంటే వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ లైపేజ్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే గ్యాస్ట్రిక్ లైపేజ్ అనేది ఎసిడిక్ కండిషన్స్లో పనిచేయదు. అర్థమైందా? కాబట్టి లైపేజ్ అనేటువంటిది గ్యాస్ట్రిక్ లైపేజ్ కాదు, లైపేజ్ ఎసిడిక్ కండిషన్లో పనిచేయదు. మరి ఎసిడిక్ కండిషన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అది వర్క్ చేయదు. సో నో యూజ్. బట్ నెగ్లిజిబుల్ కాన్సన్ట్రేషన్లో గ్యాస్ట్రిక్ లైపేజ్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఇది స్టమక్కు సంబంధించి. ఇక నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ పరంగా చూసుకున్నప్పుడు మనకు డియోడినం పార్ట్కి వస్తే రెండు రకాలైనటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ వస్తాయి. ఒకటి ఈ యొక్క లివర్ నుంచి వచ్చేటటువంటి బైల్ జ్యూస్. ఓకేనా. మరి యొక్క బైల్ జ్యూస్ తీసుకుంటే ఎటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటటువంటివి ఉండవు, నో ఎంజైమ్స్. ఓకేనా. మరి ఏముంటాయి దీనిలో? బైల్ సాల్ట్స్ ఉంటాయి. మరి యొక్క బైల్ సాల్ట్స్ తీసుకుంటే 2 టైప్స్, సోడియం గ్లైకోలేట్, సోడియం టార్కోలేట్. ఈ రెండు బైల్ సాల్ట్స్ ఏం చేస్తాయి? ఎమల్సిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా. ఈ ఎమల్సిఫికేషన్ అనేటటువంటిది ఆ కాంపోనెంట్ అంటే ఫ్యాట్స్కు సోడియంను యాడ్ చేయడం, సోడియం అనేటటువంటి అయాన్స్ను లేదా సాల్ట్ను యాడ్ చేయడం అనేటటువంటి ప్రాసెస్ ఇక్కడ చాలా క్లియర్గా జరిగేటటువంటి పరిస్థితి. ఓకేనా రైట్. నెక్స్ట్ బైల్ జ్యూస్ తర్వాత మనం చూసుకుంటే ఎమల్సిఫికేషన్ జరిగి ఫ్యాట్స్ అనేటటువంటివి డైజెషన్కు సిద్ధమవుతాయి. మరి యొక్క ఫ్యాట్స్ను డైజెస్ట్ చేయడానికి మనకు స్పెషల్గా లైపేజ్ ఎంజైమ్ కావాలా. ఈ లైపేజ్ అనేటటువంటిది తర్వాత ఇతరత్ర ఎంజైమ్స్ మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి? ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకేనా. మరి ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండేటటువంటి ఎంజైమ్స్ యొక్క లిస్టుకు వచ్చినప్పుడు నంబర్ 1 ట్రిప్సిన్ వస్తుంది. ఈ ట్రిప్సిన్ మొత్తం కూడా ట్రిప్సినోజన్ రూపంలో, అలాగే కైమోట్రిప్సినోజన్ రూపంలో ఇన్యాక్టివ్ ఫామ్లో రిలీజ్ అవుతాయి. తర్వాత ప్రోకార్బాక్సీ ఇవన్నీ కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉన్నటువంటి ఇన్యాక్టివ్ ఎంజైమ్స్. మరి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, విచ్ కన్వర్ట్స్ ఇన్యాక్టివ్ ట్రిప్సినోజన్ ఇంటూ యాక్టివ్ ట్రిప్సిన్. ఈ యొక్క ట్రిప్సినోజన్ను యాక్టివ్గా మార్చేటటువంటి ఎంజైమ్ ఎవరు అంటే ఎంటిరోకైనేజ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎంజైమ్? ఎంటిరోకైనేజ్. ఇది ఇంటెస్టైనల్ మ్యూకోసా సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ ఇంటెస్టైనల్ మ్యూకోసా సెల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఎంటిరోకైనేజ్ రిలీజ్ అయితేనే ట్రిప్సినోజన్ అనేటటువంటి ఇన్యాక్టివ్ ఎంజైము ట్రిప్సిన్ అనేటటువంటి యాక్టివ్ ఎంజైమ్గా మారుతుంది. ఓకేనా. సో రిమెంబర్, దిస్ ట్రిప్సిన్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ ఎంజైమ్.
సో ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్లో ఈ ఎంజైమ్ అనేది ఉంటుంది. అందుకనే ట్రిప్సిన్ ఈజ్ కాల్డ్ వాట్ యూనివర్సల్ ఎంజైమ్. మరి ఇలా రిలీజ్ అయిన ట్రిప్సిన్ మిగతా వాటిని యాక్టివ్గా మార్చేసుకుంటుంది. దట్స్ వై సెల్ఫ్ రీయాక్టివేటింగ్ ఎంజైమ్ కానీ ఆటో కెటలైజ్డ్ ఎంజైమ్ అనే పేరుతో కూడా ఈ యొక్క ట్రిప్సిన్ను పిలుస్తారు. మరి ఈ ట్రిప్సిన్ ఫామ్ అవ్వాలంటే ఎవరు కావాలా? ఎంటిరోకైనేజ్ అనే ఒక ఎంజైము ఇంటెస్టైనల్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది, అది కావాలా. అది లేకపోతే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇన్యాక్టివ్ అవుతుంది. అర్థమైందా? రైట్. ఇక దీంతో పాటు మనకు ఇవన్నీ కూడా ప్రోటీన్స్ మీద పనిచేస్తాయి. ఏవైతే పెప్టోన్స్ తయారయ్యో వాటి మీద పనిచేసి వాటిని పెప్టిడైజెస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక దీంతో పాటు లైపేజ్, దీన్నే స్టియాప్సిన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లైపేజ్ని ఏమని పిలుస్తారు? స్టియాప్సిన్ అంటారు. ఇది ఫ్యాట్స్ మీద పనిచేసి వాటిని ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక దీంతో పాటు ప్యాంక్రియాటిక్ అమైలేజ్, ఇది కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ చేసి వాటిని గ్లూకోజ్గా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకేనా? రైట్. ఇది మొత్తము మనము ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకున్నప్పుడు ఇది ఓవరాల్గా ఇక్కడ వచ్చేటటువంటి బైల్ జ్యూస్ కావచ్చు, ప్యాంక్రియాటిక్ జ్యూస్ కావచ్చు. ఓకే, ఇక వీటితో పాటు న్యూక్లియేజెస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. సో ఏంటా న్యూక్లియేజెస్ అంటే? సో 2 ఇంపార్టెంట్ న్యూక్లియేజెస్ ఉన్నాయి. ఒకటి డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్. ఓకేనా? డిఎన్ఏ డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్ డైజెస్ట్ చేసే డిఎన్ఏసి, రైబో న్యూక్లిక్ యాసిడ్ డైజెస్ట్ చేసేటటువంటి ఆర్ఎన్ఏస్. రెండు కూడా న్యూక్లియేజెస్ ఎక్కడ ఉంటాయి? ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంటాయి. మరి యొక్క ప్యాంక్రియాటిక్ జ్యూస్ను ఏసినైజ్ సెల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్, ఎందుకంటే ప్యాంక్రియాస్ ఇస్ ఎ మిక్స్డ్ గ్లాండ్. అందులో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఎండోక్రైన్ సెల్స్, ఎగ్జోక్రైన్ సెల్స్. ఎగ్జోక్రైన్ సెల్స్ని ఏమంటాము? ఎసినైజ్ సెల్స్ అంటాము. ఎండోక్రైన్ సెల్స్ని ఏమంటాము? లాంగర్హాన్స్, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని పిలుస్తాం. మరి యొక్క ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్సే ప్రత్యేకించి ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్ హార్మోన్స్ని రిలీజ్ చేయగలవు. ఓకేనా? ఇక్కడ ఎసినైజ్ సెల్స్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ను ప్రొడ్యూస్ చేస్తాయి. దాని ఫలితంగా ఇక్కడ ఇవి రిలీజ్ కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది ఓవరాల్గా. ఇక్కడ మీరు అడిషనల్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి, ప్యాంక్రియాటిక్ జ్యూస్ కనుక రాకపోతే ప్రోటీన్ డైజెషన్ ఆగిపోతుంది, కార్బోహైడ్రేట్ డైజెషన్ ఆగిపోతుంది, ఫ్యాట్స్ యొక్క డైజెషన్ ఆగిపోతుంది. అంటే ద వన్ అండ్ ఓన్లీ డైజెస్టివ్ గ్లాండ్ విచ్ కెన్ యాక్ట్ ఆన్ బోత్ 3 న్యూట్రియంట్స్, బోత్ ఇన్ ద సెన్స్ ఆల్ 3 న్యూట్రియంట్స్. ఓకేనా? మొత్తము 3 రకాల న్యూట్రియంట్స్ మన డైట్లో, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ 3 మీద పనిచేయగలిగిన ఏకైక డైజెస్టివ్ గ్లాండ్ ప్యాంక్రియాస్. రైట్? దట్ ఈస్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్. ఓకేనా? రైట్. ఇది బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఇక దీంతో పాటు మనకేముంటుందండి? ఇంటెస్టైనల్ జ్యూస్ ఉంటుంది. ఏముంటుంది? ఇంటెస్టైనల్ జ్యూస్. మరి ఇక్కడ ఇంటెస్టైనల్ జ్యూస్ తీసుకుంటే, సో ఇంటెస్టైనల్ జ్యూస్లో అనేక రకాల ఎంజైమ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాక్టేజ్ ఉంటుంది, తర్వాత సుక్రేజ్ ఉంటుంది, ఓకేనా, అమైలేజ్ ఉంటుంది, సో డై ట్రై టెట్రా పెప్టిడేజెస్ ఉంటాయి, పెప్టిడేజెస్, రైట్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఇంటెస్టైనల్ జ్యూస్లో మనకు కనబడతాయి. మరి ఇక్కడ సుక్రేజ్కి వచ్చినప్పుడు దీనినే ఇన్వర్టేజ్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? సో లాక్టేజ్, సుక్రేజ్, అమైలేజ్, డైట్రైటెట్రా పెప్టిడేజెస్ ఇవన్నీ కూడా స్పెషల్గా మనకు. తర్వాత న్యూక్లియోటైడేజ్, ఓకేనా, న్యూక్లియోసైడేజ్. మరి ఇక్కడ న్యూక్లియోటైడ్ అంటే ఏంది, న్యూక్లియోసైడ్ ఏంటి? న్యూక్లియోటైడ్ అంటే నైట్రోజన్ బేసెస్, ఫాస్ఫేట్ మాలిక్యూల్, తర్వాత రైబోస్ షుగర్, ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్గా పిలుస్తారు. దోస్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్. మరి అందులో ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే దాన్ని న్యూక్లియోసైడ్ అంటాము, దాన్ని డైజెస్ట్ చేసేదాన్ని న్యూక్లియోసైడేజ్ అనే ఎంజైమ్ పేరుతో పిలుస్తారు. ఓకే, ఇవి ఇంటెస్టైనల్ జ్యూస్ పరంగా ఉండేవి. ఇక ఇలా మొత్తము న్యూట్రియంట్స్ అనేటటువంటివి ఏమవుతాయి? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మొత్తము. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి వస్తున్నానండి నేను. ఓకేనా? ఏంటా ఇంపార్టెంట్ ఏరియా? దట్ ఈజ్ నథింగ్ బట్ అబ్జార్ప్షన్ ప్రాసెస్కి వస్తున్నాను. ఓకే, సో మీకు స్టార్టింగ్లోనే చెప్పా,
మొత్తము డైజెస్టివ్ సిస్టమ్ను 3 కేటగిరీస్గా నేను డివైడ్ చేశానని. అనాటమీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను డిఫరెంట్ పార్ట్స్ మీద ఎక్కడైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయో. తర్వాత ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ ఎలా జరుగుతుంది, ఎలా డైజెషన్ ఎక్కడెక్కడ ఏ న్యూట్రియంట్ డైజెస్ట్ అవుతున్నాయో చెప్పాను. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, మీకు చాలామందికి కూడా టెక్స్ట్ బుక్ను రెఫర్ చేసినప్పుడు అర్థం కానటువంటి ఏరియా. సో కాబట్టి కొంచెం ఓపికతో కాన్సన్ట్రేట్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. చాలా ఈజీగా మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు మోడల్ బిట్స్ కూడా ఉన్నాయి, ప్రీవియస్గా మోడల్ బిట్స్, వాటిని వర్కౌట్ చేద్దాం. కాబట్టి ఎవ్వరు కూడా లైవ్ సెషన్ నుంచి వెళ్ళొద్దు, ఓకేనా? ఈ సెషన్ అనేటటువంటిది చాలా ఫ్రూట్ఫుల్గా మీకు ఉపయోగపడాలా, ఆ టార్గెట్తోనే ఇలా మనం ఎస్ఎన్ఎస్ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి వాచ్ టిల్ ద ఎండ్, ఓకేనా? రైట్. మరి ఇక్కడ తీసుకుంటే అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టివ్ న్యూట్రియంట్స్, ఏ న్యూట్రియంట్స్ ఎక్కడెక్కడ ఎలా అబ్జార్బ్ అవుతాయి, ఓకే? సో మరి ఈ ప్రాసెస్ పరంగా చూసుకునేటప్పుడు, ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు కోఫర్ సెల్స్ అనేటటువంటివి లివర్ పరంగా ఇంతకుముందు చెప్పాను కదా. తర్వాత బ్రూనర్ గ్లాండ్స్ ఎక్కడైతే మనకు స్పెషల్గా కనబడుతున్నాయో, తర్వాత క్రిప్ట్స్ ఆఫ్ లిబర్ కూన్ కూడా, ఓకే? బ్రూనర్ గ్లాండ్స్, క్రిప్ట్స్ ఆఫ్ లిబర్ కూన్ స్మాల్ ఇంటెస్టైన్ పరంగా తీసుకున్నప్పుడు, రైట్? ఇక్కడ మీరు స్పెషల్గా చూడొచ్చు క్రిప్ట్స్ ఆఫ్ లిబర్ కూను, బ్రూనర్స్ గ్లాండ్స్ రెండింటిని కలిపి మనము ఇంటెస్టైనల్ జ్యూస్ను ప్రొడ్యూస్ చేసేటటువంటి పరిస్థితి, ఓకేనా? రైట్. మరి ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం ఏంటా ఏరియా, అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. మరి యొక్క అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ చూసే ముందు ఒక్కసారి మొత్తము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇదే, సార్ స్పింక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని, ఓకేనా? మరి ఇక్కడ మీకు స్పింక్టర్కు వాల్వ్కు డిఫరెన్స్ తెలియాలా. కొంచెం మస్కులర్గా థిక్గా ఉంటే దాన్ని స్పింక్టర్ అంటాము, దానికన్నా కొంచెం థిన్గా ఉంటే వాల్వ్ అని పిలుస్తారు. సో వాల్వ్ స్పింక్టర్స్ బోత్ ఆర్ సేమ్ అండి. ఎవరైతే ఏదైనా సబ్స్టాన్స్ను ఒకే డైరెక్షన్లో అలౌ చేస్తారో దాన్నే వాల్వ్ అంటాము, దాన్నే స్పింక్టర్ అని కూడా పిలుస్తాం, ఓకే? మరి ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ పరంగా చూసుకున్నప్పుడు స్పింక్టర్స్ అనేటటువంటివి మనకు కనిపిస్తాయి. మొత్తము అలిమెంటరీ కెనాల్ తీసుకుంటే 9 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి అలిమెంటరీ కెనాల్కి వచ్చినప్పుడు, ఓకే, సో ఏ ఇంపార్టెంట్ స్పింక్టర్స్ అనేటటువంటివి మనకు కనబడతాయి. చూడండి ఇక్కడ మొత్తము స్పింక్టర్స్ తీసుకుంటే నంబర్ 1, ఓకే, నంబర్ 1 ఈసోఫాగస్ దగ్గర ఉండేటటువంటి స్పింక్టర్స్, ఈసోఫాగస్ స్పింక్టర్స్ 2 ఉన్నాయి. ఒకటి అప్పర్, 2 లోయర్. మరి అప్పర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అనేటటువంటిది ఫారింగ్స్కు ఈసోఫాగస్కు మధ్య వస్తుంది, ఓకేనా? అప్పర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అంటారు దాన్ని. సో ఈ యొక్క అప్పర్ ఈసోఫాగల్ స్పింక్టర్ ఎక్కడ వస్తుంది, ఫారింగ్స్కు ఈసోఫాగస్కు మధ్య కనెక్షన్, అది అర్థమైందా? ఇక లోయర్ ఈసోఫాగల్ తీసుకున్నప్పుడు దట్ ఈజ్ కార్డియాక్ స్పింక్టర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని ఏమంటారు, కార్డియాక్ స్పింక్టర్, ఓకేనా? ఈ ఏరియాలో, సో ఇక్కడ మనకు ఈ యొక్క స్పింక్టర్ అనేటటువంటిది కనిపిస్తుంది, ఓకేనా? కరెక్ట్గా ఈసోఫాగస్ స్టమక్తో జాయిన్ అయ్యే దగ్గర, రైట్? ఇక నెక్స్ట్ తరువాత స్పింక్టర్ మనం చూసుకుంటే స్టమక్ ఏరియాలో ఉంటుంది. ఈ స్టమక్ ఏరియాలో ఉన్నటువంటి స్పింక్టర్ తీసుకున్నప్పుడు, ఓకే, సో స్టమక్ ఏరియాలోకి వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి కార్డియాక్ స్పింక్టర్, దాని కింద పైలోరిక్ స్పింక్టర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈసోఫాగస్ స్టమక్లోకి ఓపెన్ కావాలంటే కార్డియాక్ స్పింక్టర్ ఓపెన్ అవ్వాలి, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ పాస్ అవ్వాలంటే పైలోరిక్ స్పింక్టర్ ఓపెన్ అవ్వాలి, ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ తరువాత మనం చూసుకుంటే డియోడినం దగ్గర ఒక స్పింక్టర్ వస్తుందండి. డియోడినం దగ్గర ఒక స్పింక్టర్ వస్తుంది. ఏంటి ఆ డియోడినం దగ్గర వచ్చే స్పింక్టరు, దట్ ఈస్ నథింగ్ బట్ స్పింక్టర్ ఆఫ్ ఓడై. స్పింక్టర్ ఆఫ్ ఓడై. So what is this sphincter of Odai? It is nothing but the sphincter that helps to open ample of water. చెప్పాను చూడండి మీకు డక్ట్స్ పరంగా చెప్పినప్పుడు, ఓకేనా? డక్ట్స్ పరంగా చెప్పినప్పుడు ఈ యొక్క ప్యాంక్రియాటిక్ డక్ట్, తర్వాత సిస్టిక్ బైల్ డక్ట్ మొత్తం కూడా యునైట్ అయిపోయి కామన్ బైల్ డక్ట్తో కలిసి యాంపుల్ ఆఫ్ వాటర్ అనే ఒక డక్ట్ ఫామ్ అవుతుంది. ఆ డక్ట్ ఓపెన్ అయ్యేటటువంటి ఏరియాలో, అంటే డియోడినం దగ్గర ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది, దాన్నే మనము స్పింక్టర్ ఆఫ్ ఓడై అని పిలుస్తాం,
ఓకే, స్పింక్టర్ ఆఫ్ ఓడై. క్లియర్? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ డక్ట్ టు బి రిమెంబర్డ్. క్లియర్? నెక్స్ట్ తర్వాత డక్ట్ తీసుకుంటే మనకు ఇక నెక్స్ట్ ఉండేటటువంటి డక్ట్ అంటున్నా, స్పింక్టర్ తీసుకుంటే దట్ స్పింక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఇలియోసీకల్ స్పింక్టర్ అంటారు. ఇలియోసీకల్ స్పింక్టర్ అంటే సీకమ్ దగ్గర ఉన్నటువంటి అపెండిక్స్ ఉంది కదా, ఆ ఏరియాలో ఇక్కడ దాన్నే ఇలియోసీకల్ స్పింక్టర్ అనే పేరుతో పిలుస్తారు. అది స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ జాయిన్ అయ్యే దగ్గర అది హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ స్పింక్టర్స్ తీసుకుంటే రెండు ఉంటాయి. ఎక్స్టర్నల్, విల్ గో లైక్ దిస్, ఇంటర్నల్ యానల్ స్పింక్టర్, ఇంటర్నల్ యానల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ యానల్ స్పింక్టర్. యానస్లో పాసేజ్లో వస్తాయి. ఇంటర్నల్ వచ్చేసి ఇన్వాలంటరీ మజిల్స్తో తయారవుతుంది, ఎక్స్టర్నల్ వచ్చేసి వాలంటరీ మజిల్స్తో. కాబట్టి మనము అన్డైజెస్టెడ్ ఫుడ్ బయటికి పంపించేటటువంటి ఆ ఫీసెస్ యొక్క రెగ్యులేషన్ అనేది మన కంట్రోల్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేటటువంటిది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్ట్రయేటెడ్ మజిల్స్. ఓకేనా? రైట్. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి స్పింక్టర్స్, వాటి యొక్క లొకేషన్స్, వాటి యొక్క నేమ్స్. క్లియర్? ఇక నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే స్పింక్టర్ మీన్స్ చెప్పాను కదండి, మస్కులార్గా ఉండి వాల్వ్ కంటే కొంచెం థిక్గా ఉంటే దాన్నే స్పింక్టర్ అంటారు. వాల్వ్ అనేది ఏదైనా సబ్స్టాన్స్ని ఒకవైపు అలో చేస్తుంది. హార్ట్లో వాల్వ్స్ వస్తాయి, వెయిన్స్లో వాల్వ్స్ వస్తాయి, లింఫ్ వెజల్స్లో వాల్వ్స్ వస్తాయి. ఓకే, ఎలాగైతే వాల్వ్స్ ఉన్నాయో అదేవిధంగా మజిల్ యొక్క థిక్నెస్ పెరిగినప్పుడు దాన్ని మనము స్పింక్టర్ అనే పేరుతో పిలుస్తాము. ఎందుకంటే అలిమెంటరీ కెనాల్లో ఫుడ్ సబ్స్టాన్స్ యొక్క క్వాంటిటీ పెద్దది కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఇక్కడ ఈ యొక్క స్పెషల్ స్పింక్టర్స్ అనేటటువంటివి మనము చూడవచ్చు. ఓకే, రైట్. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే అబ్జార్ప్షన్ ప్రాసెస్. ఓకేనా? ఒక్కసారి యొక్క అబ్జార్ప్షన్ ప్రాసెస్ తీసుకునేటప్పుడు మీరు చూడండి, అబ్జార్ప్షన్ తీసుకుంటే ఫస్ట్ అబ్జార్ప్షను అంటే ఈ యొక్క అబ్జార్ప్షన్కు సంబంధించినటువంటి అంశాల పరంగా చూసుకున్నప్పుడు మనకు కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి డైజెస్ట్ అయితే, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయితే ఏంగా మారతాయి? అవి గ్లూకోజు, గెలాక్టోజు, తర్వాత ఫ్రక్టోజు. ఈ 3 ఫామ్స్లో కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ పరంగా చూసుకున్నప్పుడు, ఓకేనా, ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్, అమైనో యాసిడ్స్గా మారుతాయి. ఓకే, ఇక ఫ్యాట్స్ పరంగా చూసుకున్నప్పుడు ఫ్యాట్స్ పరంగా తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనము ఫ్యాట్స్ మొత్తం కూడా ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి, ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ 2 టైప్స్గా మనం చూడవచ్చు. ఒకటి స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. 2 లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, ఇది టోటల్గా డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు మనకు ఉండేటటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఇప్పుడు వీటి యొక్క అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుందో మనం చూడాలి. ఓకేనా? సో ఒక్క 10 మినిట్స్ నాకు ఇచ్చారంటే దీన్ని ఫినిష్ చేస్తాను. చూడండి ఇక్కడ. సో అబ్జార్ప్షన్ అనేటటువంటిది వచ్చినప్పుడు, ఓకే, మరి అబ్జార్ప్షన్ ఏ మార్గాల ద్వారా జరుగుతుంది? అబ్జార్ప్షన్ చేసుకోవడానికి ఈ ఫుడ్ని బ్లడ్లోకి తీసుకొని బాడీ సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడంలో 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ హెల్ప్ చేస్తాయి. ఒకటి బ్లడ్ క్యాపిలరీస్, ఓకేనా, బ్లడ్ క్యాపిలరీస్. 2 లింఫ్ వెజల్. ఏంటండి? లింఫ్ వెజల్. ఓకేనా? ఈ లింఫ్ వెజల్ కూడా పేరుంది, నేను చెప్తాను, జస్ట్ వెయిట్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు మీరు. ఓకేనా? సో త్వరగా దానికి సంబంధించినటువంటి పోస్ట్ చేయండి. లింఫ్ వెజల్కి ఏ పేరు పెడతారు, ఏ లింఫ్ వెజల్ ద్వారా ఏ అబ్జార్బ్ అవ్వచ్చు అనేది మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నాకు. ఓకేనా? మరి బ్లడ్ క్యాపిలరీస్, లింఫ్ వెజల్స్ 2 కూడా
ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి ఈ యొక్క డైజెస్టెడ్ ఫుడ్ను అబ్జార్బ్ చేసుకోవడంలో. మరి ఈ అబ్జార్ప్షన్ అనేటటువంటి ప్రాసెస్కి వచ్చినప్పుడు ఈ మొత్తము కూడా ఎక్కడ జరగాలండి? ఇట్ షుడ్ అక్కర్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. మరి స్మాల్ ఇంటెస్టైన్లో ఏమున్నాయి? స్మాల్ ఇంటెస్టైన్లో ఏమున్నాయి? విల్లై అనేటటువంటి స్ట్రక్చర్ ఉంది. ఓకేనా? విల్లై. ఈ యొక్క విల్లై అనేటటువంటిది ఫర్దర్గా ఎక్స్పాండ్ అయిపోయి మైక్రో విల్లైగా ప్రొడ్యూస్ అవుతాయి. మైక్రో విల్లై. ఓకేనా? ఈ మైక్రో విల్లైలో అబ్జార్ప్షన్ ప్రాసెస్ను ఇంక్రీజ్ చేయడానికి విల్లీక్రైనిన్ అనే ఒక హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా? విల్లీక్రైనిన్ అనే హార్మోన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ మొత్తము కూడా అలిమెంటరీ కెనాల్ అంతా కూడా స్పెషల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనకు గ్రిలిన్, లెప్టిన్ అనే హార్మోన్స్ బాగా ఎక్కువగా వినుంటాము. సో 10th క్లాస్ స్టాండర్డ్ పరంగా అది ఇస్తారు. బట్ మిగతా పరంగా చూసుకున్నప్పుడు సో హెచ్సిఎల్ ప్రొడక్షన్కు ఎక్కడ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి హెచ్సిఎల్ ప్లస్ పెప్సినోజన్ రిలీజ్ చేయడానికి గ్యాస్ట్రిన్ అనేటటువంటి ఒక హార్మోన్. తర్వాత ప్రత్యేకించి ఈ యొక్క గ్యాస్ట్రిన్ లెవెల్స్ను డిక్రీజ్ చేయడానికి అంటే ఎక్కువ పెరగకుండా చూసుకోవడానికి గ్యాస్ట్రో ఇన్హిబిటరీ పెప్టైడ్ మరొక హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్యాస్ట్రో ఇన్హిబిటరీ పెప్టైడ్ అనేటటువంటి మరొక హార్మోన్ రిలీజ్ అయ్యి దాని యొక్క లెవెల్స్ను కంట్రోల్ చేసుకుంటుంది. ఓకేనా? తర్వాత మరొక హార్మోన్ తీసుకుంటే సెక్రిటిన్. ఈ యొక్క సెక్రిటిన్ అనేటటువంటిది ఎసినై సెల్స్ నుంచి, ఎసినై సెల్స్ అంటే ఎక్కడ ఉంటాయి? ప్యాంక్రియాస్లో. ఓకేనా? ప్యాంక్రియాస్లో ఎసినై సెల్స్ నుంచి వాటరు ప్లస్ బైకార్బోనేట్స్ రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత కొలిసిస్టోకైనిన్. సో ఈ యొక్క కొలిసిస్టోకైనిన్ అనేటటువంటి హార్మోన్ ఏం చేస్తుందంటే బైల్ జ్యూస్ను గాల్ బ్లాడర్ నుంచి, బైల్ జ్యూస్ ఫ్రమ్ గాల్ బ్లాడర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లివర్ నుంచి ఎప్పుడు కూడా బైల్ జ్యూస్ నేరుగా రాదు, అది గాల్ బ్లాడర్లోకి వెళ్తుంది. కాబట్టి గాల్ బ్లాడర్ నుంచే రిలీజ్ కావాలా. తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ రెండింటి యొక్క ప్రొడక్షన్లో కొలిసిస్టోకైనిన్ హెల్ప్ చేస్తుంది. సో సెక్రిటిన్, కొలిసిస్టోకైనిన్, గ్యాస్ట్రో ఇన్హిబిటరీ పెప్టైడ్, గ్యాస్ట్రిన్, విల్లీక్రైనిన్. ఇక వీటితో పాటు మరొక హార్మోన్ కూడా ఉంటుంది, ఎంటిరోక్రైనిన్ అంటారు దాన్ని. ఎంటిరోక్రైనిన్. సో ఎంటిరోక్రైనిన్ ఏం చేస్తుందంటే ఇంటస్టైనల్ జ్యూస్ను రిలీజ్ చేయడంలో స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంటస్టైనల్ జ్యూస్ నథింగ్ బట్ సక్కస్, ఎంట్రికస్. ఇవి హార్మోన్స్. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ చూద్దాం, చూడండి. ఆ మైక్రో విల్లై అనేటటువంటివి ఫామ్ అవుతాయి. సో ఇది స్మాల్ ఇంటెస్టైను ఇలా విడిపోయింది, చూడండి, విల్లై అంటారు. ఫర్దర్గా విడిపోతే మైక్రో విల్లై అని పిలుస్తారు. ఫుడ్ యొక్క అబ్జార్ప్షన్కు ఈ మైక్రో విల్లై హెల్ప్ చేస్తుంది. ఈ మైక్రో విల్లైలో అక్రాస్ ద మెంబ్రెయిన్, ఓకేనా, త్వచం వెంబడి పదార్థాల యొక్క రవాణా జరుగుతుంది. ఆ పదార్థాల యొక్క రవాణా ప్రాసెసే అబ్జార్ప్షన్గా పిలుస్తాము. ఇక్కడ రవాణా పరంగా చూసుకుంటే రెండు రకాలుగా, లేదా అబ్జార్ప్షన్ పరంగా చూసుకుంటే రెండు ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ అబ్జార్ప్షను లేదా యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? రెండు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏటీపీ యూజ్ అవుతుంది. ప్యాసివ్ అంటే గుర్తుపెట్టుకోండి, నో ఏటీపీ యూజ్డ్. ఓకేనా? తర్వాత ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ జరుగుతుంది. ఓకేనా? వాట్ ఈస్ దట్ డిఫ్యూజన్ కాల్డ్? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఈ మూడు ప్రాసెస్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. రైట్? మరి ఇది మీకు అర్థం అవ్వాలి అంటే అసలు ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ పరంగా తీసుకున్నప్పుడు మీకు ప్లాస్మా మెంబ్రెయిన్కు సంబంధించినటువంటి మోడల్స్ మీరు బాటనీ పరంగా చదివి ఉంటారు. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అని, యూనిట్ మెంబ్రెయిన్ కాన్సెప్ట్ అని ఇట్లా. సో ఇక్కడ మొత్తము విల్లైలో ఎక్కడ చూసుకున్నా స్మాల్ ఇంటెస్టైన్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, అలిమెంటరీ కెనాల్ మొత్తం చూసినా సెల్సే. సెల్ అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఖచ్చితంగా ఉండాలి. మరి యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తో తయారవుతుంది. లిపిడ్స్ అనేటటువంటివి, ఓకేనా, హైడ్రోఫోబిక్ నేచర్ని కలిగి ఉంటాయి. హైడ్రోఫోబిక్ అంటే ఏంటి? వాటర్లో డిజాల్వ్ అయినటువంటి కాంపోనెంట్స్ని లోపలికి రానివ్వు, వాటినే హైడ్రోఫోబిక్ అంటారు. తర్వాత
ఈ హైడ్రోఫోబిక్ యొక్క నేచర్ ఉన్నటువంటి లిపిడ్స్ ప్లాస్మా మెంబ్రేన్లో ఉన్నాయి. మరి ప్లాస్మా మెంబ్రేన్లో ఉన్నటువంటి లిపిడ్స్ ఫలితంగా వాటర్లో డిజాల్వ్ అయినటువంటి కాంపోనెంట్స్, ముఖ్యంగా గ్లూకోజ్ లాంటివి, తర్వాత ఈ యొక్క గెలాక్టోజ్ కానీ అమినో యాసిడ్స్ కానీ ఇటువంటివి లోపలికి వెళ్ళలేవు. ఎందుకని? వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి. మరి వాటిని లోపలికి తీసుకెళ్ళడానికి, ఎందుకంటే డైజెషన్ ఇంత కష్టపడి మనం డైజెస్ట్ చేసుకుంది, దాన్ని అబ్జార్బ్ చేసుకొని అసిమిలేట్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేసుకోవడానికి, మరి ఆ ప్రాసెస్ కోసం ఏం చేస్తాయంటే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మధ్యలో, అంటే ఈ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్లో అక్కడక్కడ ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి. ఏముంటాయి? ప్రోటీన్స్. మరి ఆ ప్రోటీన్స్ అనేవి మెంబ్రేన్లో ఉన్నాయి కాబట్టి, ఓకేనా, మెంబ్రేన్ ప్రోటీన్స్ అని పిలుస్తారు. మరి యొక్క మెంబ్రేన్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఏంగా పనిచేస్తాయంటే పోర్టర్స్గా పనిచేస్తాయి. ఓకే, వాట్ డు దే యాక్ట్? పోర్టర్స్. మరి పోర్టర్ అనే పదానికి మీకు అర్థం తెలియాలి. పోర్టర్ అంటే ఏం లేదండి, ఏ మెంబ్రేన్ ప్రోటీన్ ట్రాన్స్పోర్టింగ్ ప్రోటీన్. ఓకేనా, ఏ మెంబ్రేన్ ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇది ప్రోటీన్తో తయారవుతుంది. ఈ ప్రోటీన్తో తయారైనటువంటి యొక్క పోర్టరు మెంబ్రేన్ గుండా, ఏ మెంబ్రేను? ప్లాస్మా మెంబ్రేన్ గుండా ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్టేషన్ జరిగేలా చూస్తుంది. ఓకే, అలా ట్రాన్స్పోర్టేషన్ జరిగేలా చూసే మెంబ్రేన్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి హెల్ప్ అయ్యేటటువంటి ఆ మెంబ్రేన్లో ఉన్న వాటినే ఏమంటున్నాం? పోర్టర్స్ అని పిలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, అన్ని పోర్టర్స్ కూడా ప్రోటీన్సే. ఓకే, మరి యొక్క ప్రోటీన్స్ ద్వారా, ఓకే, ప్రోటీన్స్ ద్వారా అంటే ఒక సబ్స్టాన్స్ త్వచము గుండా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే పోర్టర్స్ ఏం చేస్తాయి? వాటిని తమ వెంట పట్టుకొని లోపలికి తీసుకెళ్తాయి. అలా లోపలికి తీసుకెళ్ళేటటువంటి ఈ యొక్క ప్రాసెస్లో ప్రోటీన్ పోర్టర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఏటీపీ ఎనర్జీ జరగదు, అంటే యూటిలైజేషన్ ఉండదు. అలా ఏటీపీని యూజ్ చేసుకోకుండా ఈ ప్రోటీన్ పోర్టర్స్ సహాయంతో కొన్ని సబ్స్టాన్సెస్ను సెల్ లోపలికి తీసుకెళ్ళేటటువంటి ప్రాసెస్ని ఏమంటామంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటారు. ఏమంటారు? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, ఎఫ్డి అంటారు. ఓకే, ఎఫ్డి అనేటటువంటిది ప్యాసివా యాక్టివా? ప్యాసివ్. ఎందుకని? ఏటీపీ యూజ్ కాదు. ఓకే, సో దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్, ప్యాసివ్ అనేటటువంటి తీసుకుంటే ఏటీపీ యూజ్ లేకుండా సింప్లీ బై ఎ ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూజన్. సో నేరుగా అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు, హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ సబ్స్టాన్సెస్ అనేవి ఏమవుతాయి? లోపలికి వెళ్ళిపోతాయి నేరుగా. అలాంటి దానిని ప్యాసివ్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఇక యాక్టివ్కి వస్తే ఏం యూజ్ అవుతుందని చెప్తున్నాం? యాక్టివ్ ఏటీపీ యూజ్ అనేది జరుగుతుంది. ఓకే, మరి యొక్క ఏటీపీ యూజ్ అనేటటువంటిది, ఓకే, ఏటీపీ యూజ్ అనేటటువంటిది మనం చూసుకున్నప్పుడు ఏటీపీ యూసేజ్ అనేటటువంటిది రెండు రకాలుగా జరగవచ్చు. ఒకటి, సో ఏటీపీ యూసేజ్ని మీరు అర్థం చేసుకోవాలంటే యాక్టివ్ ట్రాన్స్పోర్టు టూ టైప్స్. ఒకటి ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, రెండు సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, మరి ఏంటి యొక్క ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే? సో దీన్నే మనము నేరుగా ఏటీపీని యూజ్ చేసుకొని గనక ట్రాన్స్పోర్టేషన్ జరిగితే దానిని ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అలా కాకుండా నేరుగా యూజ్ కాకుండా ఏటీపీని యూజ్ చేసుకొని వేరొకరి యొక్క హెల్ప్తో ట్రాన్స్పోర్టేషన్ జరిగితే దానిని సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. అంటే నేరుగా ఏటీపీ ఇన్వాల్వ్ కాకుండా ఏటీపీ యొక్క యూజ్ జరిగి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు? సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఓకే, సో ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో నేరుగా ఏటీపీ యొక్క యూసేజ్ అనేటటువంటిది కామన్గా ఉంటుంది. అర్థమైందా? రైట్, అక్కడికి క్లియర్. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఈ సెకండరీకి వచ్చినప్పుడు, తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఈ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది గాఢతకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఇట్ ఈజ్ అగెనిస్ట్ ద కాన్సన్ట్రేషన్.
మరి గాఢతకు వ్యతిరేకంగా జరిగేటటువంటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ పరంగా చూసుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము, ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దీనికోసం అయాన్ క్యారియర్ ప్రోటీన్స్ ఉంటాయి. అయాన్ క్యారియర్ ప్రోటీన్స్ ఉంటాయి, ఓకేనా? మరి యొక్క అయాన్ క్యారియర్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఏం చేస్తాయి? ఎస్, ఇక్కడ పోర్టర్కి వచ్చినప్పుడు 3 రకాల పోర్టర్స్ ఉంటాయి, యూనిపోర్టు, సింపోర్టు, యాంటీపోర్టు. ఓకే, సో ఈ 3 కాన్సెప్ట్స్ కూడా పోర్టర్ కాన్సెప్ట్ మీకు బాటనీలో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ మినరల్ యొక్క అబ్జార్ప్షన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీకు యూజ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ తీసుకున్నప్పుడు అయాన్ క్యారియర్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ అయాన్ క్యారియర్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే కాన్సన్ట్రేషన్కు అగనిస్ట్గా, అంటే లోయర్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ మూవ్ చేస్తూ కొన్ని సబ్స్టాన్సెస్ని మెంబ్రెయిన్ లోపలికి తీసుకెళ్తాయి, మెంబ్రెయిన్ బయటికి తీసుకొస్తాయి. అలా ఎక్కువ శాతము ప్లాస్మా మెంబ్రెయిన్ పరంగా, ముఖ్యంగా అలిమెంటరీ కెనాల్లో విల్లై పరంగా చూసుకున్నప్పుడు మనకు గుర్తుండాల్సినటువంటి ఇంపార్టెంట్ అయాన్ క్యారియర్ ప్రోటీన్నే సోడియం పొటాషియం పంప్ ప్రోటీన్ అని పిలుస్తారు. ఏమంటారు దాన్ని? సోడియం పొటాషియం పంప్ ప్రోటీన్. మరి యొక్క సోడియం పొటాషియం పంప్ ప్రోటీన్ తీసుకుంటే, ఓకేనా, ఏం చేస్తుందయ్యా ఈ యొక్క సోడియం పొటాషియం పంప్ ప్రోటీన్? సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి. ఒక సోడియం పొటాషియం పంప్ ఏం చేస్తుందంటే 3 సోడియం అయాన్స్ను 3 సోడియం అయాన్స్ను మెంబ్రెయిన్ బయటకు తీసుకురావడానికి, ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ద సోడియం పొటాషియం పంప్ బైండ్స్ 3 సోడియం అయాన్స్ అండ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ. సో ఏటీపీ మాలిక్యూల్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. అంటే 3 సోడియం అయాన్స్ అనేటటువంటివి, ఓకే, మనకు మెంబ్రెయిన్ నుంచి బయటకు రావడానికి, అంటే సెల్ నుంచి బయటకు రావడానికి లోపలికి 2 పొటాషియం అయాన్స్ని తీసుకెళ్తాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో 3 సోడియం అయాన్స్ బయటకు వస్తున్నాయి, దానికి ఆపోజిట్గా ఏమవుతుంది? 2 పొటాషియం అయాన్స్. దీన్నే యాంటీపోర్టర్ అంటారు. అంటే యాంటీపోర్టర్ అంటే ఏంటి? ఒకే 2 అపోజిట్ డైరెక్షన్స్లో 2 వేరు మాలిక్యూల్స్ని ఒకేసారి రవాణా చేయగలిగితే దానిని యాంటీపోర్టర్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ 3 సోడియం అయాన్స్ బయటకు వచ్చాయి, 2 పొటాషియం అయాన్స్ బయటికి లోపలికి వెళ్ళే పరిస్థితి. ఓకే, మరి ఇక్కడ లోపలికి వెళ్ళినటువంటి పొటాషియం యొక్క ఇదేంటి? పాజిటివ్ ఛార్జ్. ఓకే, మరి పాజిటివ్ ఛార్జ్ లోపల పెరిగింది కాబట్టి ఇబ్బంది అవుతుందని. తర్వాత మీకు ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్ చూడండి. సోడియం అయాను లోపలికి వెళ్ళడానికి ఈ విధంగా ఉంది పోర్టర్. దానికి ఏటీపీని యూస్ చేసి ఎలా మార్చేసుకుంది చూడండి. సోడియం ఈజీగా ట్రావెల్ కావడానికి మార్చేసుకుంది. అలా 3 సోడియం అయాన్స్ బయటకు వస్తే 2 పొటాషియం అయాన్స్ లోపలికి పోయే పరిస్థితి. ఓకేనా? సో ఇక్కడ బయటకు వస్తుంది, ఇది లోపలికి వెళ్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ పొటాషియం అయాన్స్ లోపల ఉన్నాయి, దీంతో లోపల గాఢత వేరుగా ఉంది, బయట గాఢత వేరుగా ఉంది. మరి ఈ పొజిషన్ను బ్యాలెన్స్ చేయడానికి తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏటీపీ యూజ్ అయిందా లేదా? అయిపోయింది. అంటే ఏటీపీ యూసేజ్ జరిగిందంటే ఖచ్చితంగా అది యాక్టివ్. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ పొటాషియం అయాన్ అనేటటువంటిది లోపల ఉంది, సోడియం అయాన్ ఏమో బయటకు వచ్చేసింది, లోపల అయాన్ గాఢత అనేటటువంటిది ఎక్కువ అవుతుంది. మరి దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం, ఓకేనా, గ్లూకోజ్ అణువును సోడియం తనతో పాటు ఏం చేస్తుంది? మరలా లోపలికి తీసుకొస్తుంది. అలా సోడియం అయాను ఏటీపీతో యాక్టివేట్ చేయబడి బయటకు వచ్చినటువంటి సోడియం అయాన్తో గ్లూకోజ్ అణువు లోపలికి వచ్చేటటువంటి ప్రాసెస్నే సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఓకే, సో ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే నేరుగా గ్లూకోజ్ను లోపలికి తీసుకోవడానికి ఏటీపీ యూజ్ అయిపోతే దట్ ఈస్ ప్రైమరీ. కానీ ఇక్కడ ఏమైంది? సోడియం ఫస్ట్, పొటాషియం 2 అయాన్స్ యొక్క పంపింగ్కు సంబంధించి ఏటీపీ యూజ్ అయ్యి, ఆ యూజ్ అయిన ఏటీపీ ఏ మాలిక్యూల్ను లోపలికి తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది? గ్లూకోజు గెలాక్టోజు. గ్లూకోజు గెలాక్టోజు. అందుకనే దానిని సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తారు. ఓకేనా? సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఎవరు రవాణా చేయబడతారు? గ్లూకోజు గెలాక్టోజు రవాణా చేయబడతాయి. ఇది అర్థమైందా? ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.
ఓకే, ఒక్కసారండి నేను చెప్పినటువంటి యొక్క ప్రైమరీ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే చిన్న క్విక్గా, టైం వేస్ట్ చేయకుండా క్విక్గా అండి రెస్పాండ్ అవ్వాలి త్వరగా మీరు. ఒక్కసారండి క్విక్గా, మేక్ ఇట్ వెరీ ఫాస్ట్, మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ అండి. సో మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. రైట్, లైవ్ సెషన్లో ఉన్న వాళ్ళు ఒక్కసారండి త్వరగా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలి మీరు త్వరగా. క్లియర్ అండి? ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే, ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ ఆర్ క్లియర్, రైట్. సో ఇలా ఏటీపీని యూజ్ చేసుకొని నేరుగా జరిగితేనేమో ప్రైమరీ అంటాం. ఏటీపీ యూజ్ ఇండైరెక్ట్గా జరిగింది, అలా ఏటీపీ యూజ్ జరిగిన తర్వాత యాక్టివేట్ అయినటువంటి యొక్క సోడియంతో గ్లూకోజు గెలాక్టోజ్ లోపలికి వెళ్తున్నాయి కాబట్టి దానిని సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఓకేనా? ఇలా సోడియము పొటాషియము అయాన్స్ యొక్క ఎక్స్చేంజ్ కోసం యూజ్ అయ్యేటటువంటి అయాన్ క్యారియర్ ప్రోటీన్నే మనం ఏమంటాం? సోడియం పొటాషియం పంప్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? ఏమంటారు దాన్ని? సోడియం పొటాషియం పంప్. సో ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు ఉన్నటువంటి మొత్తము న్యూట్రియంట్స్ పరంగా చూసుకుంటే, రైట్, ఏమేమి ఉన్నాయి మనకు? గ్లూకోజ్ ఉంది, గెలాక్టోజ్ ఉంది. సో గ్లూకోజు గెలాక్టోజు రెండు కూడా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది. ఎస్ఏటి అంటారు దాన్నే. ఓకేనా? ఎస్ఏటి మెకానిజం. రైట్. నెక్స్ట్ ఫ్రక్టోజ్కి వచ్చినప్పుడు, ఫ్రక్టోజ్ అనేటటువంటిది ఎఫ్డి ద్వారా జరుగుతుంది. ఎఫ్డి అంటే ఏంటి? ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. అంటే ఇక్కడ ఏమవుతుంది? అయాన్ సోడియం పొటాషియం పంపు లాంటి క్యారియర్ ప్రోటీన్స్ కాదు, అయాన్ ప్రోటీన్స్ కాదు ఇక్కడ. సో ప్రత్యేకంగా పోర్టర్స్ ఉన్నాయి. ఆ పోర్టర్ ప్రోటీన్స్ ఏం చేస్తాయి? నేరుగా వాటిని లోపలికి తీసుకెళ్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రక్టోజ్. పరంగా చూసుకున్నప్పుడు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ మీకు గుర్తుండాలి. ఇక అమైనో యాసిడ్స్కి వస్తే, ఆల్ అమైనో యాసిడ్స్ ఆర్ ఆల్సో ట్రాన్స్పోర్టెడ్ బై ఎస్ఏటి, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా? ఇక మనకు మోస్ట్ డిఫికల్ట్ ఏరియా అండర్స్టాండ్లో కొద్దిగా ఇబ్బంది అయ్యేటటువంటిది ఈ యొక్క ఫ్యాట్స్ పరంగా. సో చూద్దాం మరి ఫ్యాట్స్ యొక్క అబ్జార్ప్షన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు తీసుకుంటే గ్లూకోజు, గెలాక్టోజు, ఫ్రక్టోజు, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఎవరు తీసుకెళ్తారంటే బ్లడ్ క్యాపిలరీస్ క్యారీ చేస్తాయి. అంటే బ్లడ్ ద్వారా ఇవి వెళ్ళిపోతాయి. ఎవరెవరు వాళ్ళు? గ్లూకోజు, గెలాక్టోజు, ఫ్రక్టోజు, అమైనో యాసిడ్స్. మరి ఇంకెవరు మిగిలారు ఇక్కడ? ఫ్యాటీ యాసిడ్స్ ఒకటే మిగిలాయి. మరి ఫ్యాటీ యాసిడ్స్ను బ్లడ్ క్యాపిలరీస్ ఎందుకు తీసుకోలేవు? ఎందుకంటే విల్లైలో మనకు బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి. మరి ఎందుకు ఈ బ్లడ్ క్యాపిలరీస్ తీసుకోలేవంటే ఫ్యాటీ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కానీ సైజ్ కానీ చాలా ఎక్కువ. కాబట్టి వాటిని తీసుకునేటటువంటి ల్యూమెన్ క్యావిటీ అనేది వాటికి లేదు. అందుకని ఇవి అబ్జార్బ్ చేయలేవు వాటిని. మరి ఇంత కష్టపడి డైజెస్ట్ చేసుకున్న ఫ్యాటీ యాసిడ్స్ యూజ్ కాకుండా పోతే ఇబ్బంది. కాబట్టి దీనిని అబ్జార్బ్ చేసుకోవడానికి స్పెషల్గా లింఫ్ వెజల్ హెల్ప్ చేస్తుంది. అలా ఫ్యాటీ యాసిడ్స్ను అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేసే ఆ లింఫ్ వెజల్నే లాక్టియేల్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు దాన్ని? లాక్టియేల్ అనే పేరుతో పిలుస్తారు. సో వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? లాక్టియేల్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా మీరు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఈ యొక్క ప్రాసెస్ అనేటటువంటిది ఇనిషియేట్ చేయబడుతుందో చూడండి. సో ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి చాలా పెద్ద మాలిక్యూల్స్ అనుకున్నాం, అవి అంత ఈజీగా అబ్జార్బ్ కావు అనుకున్నాం. మరి ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి
స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. మరి యొక్క స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏమవుతాయంటే సింప్లీ బై ఎ ప్రాసెస్ కాల్డ్ డిఫ్యూజన్ నేరుగా సెల్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్, అక్కడ వరకు క్లియర్. మరి లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే, ఓకేనా, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి లాక్టియేల్స్ అనే లింఫ్ వెజల్ ద్వారా అబ్జార్బ్ అవుతాయని చెప్పాను. మరి దానికోసం ఇక్కడ ఏం చేస్తాయంటే ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ చుట్టూ, జస్ట్ ఇమాజిన్ ఇది ఫ్యాటీ యాసిడ్ అనుకున్నాం, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్. దీని చుట్టూ ఏమవుతాయంటే సోడియం అయాన్స్ గ్యాదర్ అవుతాయి. మరి ఈ సోడియం అయాన్స్ ఎక్కడున్నాయి? బైల్ జ్యూస్లో ఉన్నాయి మనకి, అవునా? సో ఈ సోడియం అయాన్ తీసుకుంటే, సోడియం అయాన్ తీసుకుంటే, ఓకేనా, నెక్స్ట్ మనకు బిట్స్ ఉన్నాయి కాబట్టి టైమర్తో రెడీ అవ్వాలా. ఓకే, మరి సోడియం అయాన్స్ తీసుకుంటే, ఒక సోడియం అయాన్ చూసుకున్నప్పుడు దానికి హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. హెడ్ పార్ట్ ఏమో హైడ్రోఫిలిక్గా పనిచేస్తుంది, టెయిల్ పార్ట్ ఏమో హైడ్రోఫోబిక్గా పనిచేస్తుంది. ఓకే, హెడ్ పార్ట్ ఏమో హైడ్రోఫిలిక్, టెయిల్ పార్ట్ ఏమో హైడ్రోఫోబిక్. అంటే వాటర్లో డిజాల్వ్ అయిన వాటినేమో హెడ్ పార్ట్ రానిస్తుంది, కానీ టెయిల్ పార్ట్ రానివ్వదు, ఎందుకంటే హైడ్రోఫోబిక్ కాబట్టి. ఇప్పుడు ఈ సోడియం అయాన్స్ ఏం చేస్తాయి? ఈ ఫ్యాట్ మాలిక్యూల్ చుట్టూ అటాచ్ అవుతాయి, అంటే కవర్ చేస్తాయి. ఎలా కవర్ అవుతాయి అంటే హైడ్రోఫిలిక్ ఎండేమో, ఓకేనా, హైడ్రోఫిలిక్ ఎండేమో బయటకి, హైడ్రోఫోబిక్ ఎండేమో వెలుపలకు ఉండేటట్టు అటాచ్ అవుతాయి. రైట్, ఇది ప్రాసెస్. ఇప్పుడు వీటిని అంటే ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరౌండ్ చేస్తూ సోడియం ఏదైతే అయాన్ చుట్టబడిందో దాన్నే మిసెల్లస్ అని పిలుస్తారు, లేదా మిసెల్లే అని అంటారు. దాన్ని ఏమంటాం? మిసెల్లే అంటాం. ఒకసారి చూసుకోండి ఇక్కడ, అలా ఈ మిసెల్లే అనేటటువంటివి ఫామ్ అవుతాయి. ఓకేనా, రైట్, ఓకేనా. సో మరి ఇక్కడ మీరు తీసుకుంటే ఇప్పుడు ఈ యొక్క మిసెల్లే బై ఎ ప్రాసెస్ కాల్డ్ పీనోసైటోసిస్, సెల్ డ్రింకింగ్ అంటారు దీన్నే. సో ఇక్కడ సైటోసిస్ పరంగా చూసుకున్నప్పుడు ఎగ్జోసైటోసిస్ ఉంది, బయటికి రావడం, ఎండోసైటోసిస్ లోపలికి రావడం, ఫాగోసైటోసిస్ సాలిడ్ సబ్స్టాన్స్ తీసుకోవడం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఈ దాన్ని ఏమంటామంటే పీనోసైటోసిస్, లిక్విడ్ పార్ట్. సో లిక్విడ్ పార్ట్ పరంగా చూసుకున్నప్పుడు కూడా లిక్విడ్ను గ్రాప్ చేసుకోవడానికి సెమీ సాలిడ్గా లేదా సెమీ లిక్విడ్గా ఉన్నటువంటి వాటిని తీసుకునేటటువంటి దాన్ని పీనోసైటోసిస్ అంటాం. ఓకేనా, అలా పీనోసైటోసిస్ ద్వారా ఈ మిసెల్లే అనేటటువంటిది ఏమవుతుందంటే విల్లైలో ఉన్నటువంటి సెల్స్లోకి చేరుతుంది. ఓకే, అలా విల్లైలో ఉన్నటువంటి సెల్స్లోకి చేరగానే అక్కడ దీని చుట్టూ గాల్జీ కాంప్లెక్స్ అనే సెల్ ఆర్గనెల్ ఏం చేస్తుందంటే దీని చుట్టూ ఒక ప్రోటీన్ లేయర్ను ఫామ్ చేస్తుంది. ఓకే, అలా ప్రోటీన్ లేయర్ను ఫామ్ చేసినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్నే చైలోమైక్రాన్స్ అని పిలుస్తారు. ఏమంటారు? చైలోమైక్రాన్స్. ఓకేనా, చైలోమైక్రాన్స్ అంటారు. గుడ్. సో ఫస్ట్ సోడియం అటాచ్ కావడం ద్వారా ఏమొచ్చింది? మిసెల్లే ఫామ్ అయ్యాయి. అర్థమైందా? మిసెల్లే నుంచి గాల్జీ సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ ప్రాసెస్ ద్వారా? పీనోసైటోసిస్ ద్వారా లోపలికి ప్రవేశించగానే ఆ సెల్స్లో గాల్జీ కాంప్లెక్స్ అనేటటువంటి సెల్ ఆర్గనల్ ఏం చేసింది? దాని చుట్టూ ప్రోటీన్ లేయర్ను ఫామ్ చేసి ఒక స్ట్రక్చర్గా మార్చింది. ఆ మార్చిన స్ట్రక్చర్ని ఏమంటాం? చైలోమైక్రాన్స్ అంటారు. సో రిమెంబర్, ఈ చైలోమైక్రాన్స్ ఎగ్జోసైటోసిస్ ద్వారా, ఎగ్జో మీన్స్ వాట్? బయటికి రావడం, ఎండో అంటే లోపలికి పోవడం. ఎగ్జోసైటోసిస్ ద్వారా ఏమవుతాయంటే నేరుగా లాక్టియేల్స్లోకి చేరతాయి. దీనిలోకి లాక్టియేల్స్. ఓకేనా? సో ఈ యొక్క లాక్టియేల్ అనేటటువంటి వెజల్ చెప్పాను కదా, దానిలోకి వస్తాయి. అలా తెల్లగా ఉన్నటువంటి యొక్క చైలోమైక్రాన్స్ లోపలికి వచ్చి మొత్తము వెజల్ని ఏం చేస్తుంది? వైట్ కలర్లోకి మార్చేస్తుంది. కాబట్టే ఆ వెజల్కి ఏం పేరు పెట్టామో? లాక్టియేల్ అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇలా
లాక్టియల్స్లోకి ఎవరు చైలో మైక్రాన్స్ ఎంటర్ అయిపోతాయి. అలా మైక్రాన్స్ అనేటటువంటి ఎంటర్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఒక ఎంజైమ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ లైపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైము. సో ఈ యొక్క లైపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైము, లైపోప్రోటీన్ లైపేజ్ అనేటటువంటి ఎంజైము వీటిని ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్గా కన్వర్ట్ చేస్తుంది. దాంతో లింఫ్ వెజల్స్లోకి ఈజీగా ఎంటర్ అయిపోయినటువంటి ఇవి లింఫ్ ద్వారా ట్రావెల్ అయిపోయి థొరాసిక్ డక్ట్ ద్వారా ప్రవేశించి సబ్ క్లావియన్ వెయిన్, జుగులార్ వెయిన్ మెడ ప్రాంతంలో ఉంటుందని చెప్పాను కదా, ఈ జుగులార్ వెయిన్లోకి యొక్క లింఫ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ లింఫ్ గురించి మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పా. అక్కడ ద బిగ్గెస్ట్ లింఫ్ వెజల్ తీసుకుంటే థొరాసిక్ డక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో లింఫాయిడ్ టిష్యూ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. సో ఈ యొక్క థొరాసిక్ డక్ట్ ద్వారానే మనకు మొత్తము డ్రైన్ అవుతుందని చెప్పాను. ఆ డ్రైనింగ్లో ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి ఓకే జుగులార్ వెయిన్లోకి సబ్ క్లావియన్ వెయిన్లోకి ఎంటర్ అయిపోతాయి. దాని నుంచి హార్ట్కి వస్తాయి, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతాయి. ఇది ఫ్యాటీ యాసిడ్స్ యొక్క అబ్జార్ప్షన్. సో ఫస్ట్ సోడియం అయాన్తో సరౌండ్ చేసి మిసెల్లేగా మారడం, ఈ మిసెల్స్ చుట్టూ గాల్జీ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినటువంటి ప్రోటీన్ లేయర్ ద్వారా చైలోమైక్రాన్స్ అవ్వడం, చైలోమైక్రాన్స్ ఎగ్జోసైటోసిస్ ద్వారా లాక్టియల్స్లోకి ఎంటర్ అయ్యి లాక్టియల్ అనేటటువంటి తెల్ల వెజల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? దాని ద్వారా ఈ యొక్క లైపో ప్రోటీన్ లైపేజ్ ఎంజైమ్ ద్వారా చివరికి ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ అవ్వడం జరిగి తర్వాత మొత్తము లింఫ్ అంతా కూడా అంటే కలెక్ట్ చేయబడినటువంటి ద్రవాలు తర్వాత ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ మొత్తమును కూడా తీసుకొచ్చి థొరాసిక్ డక్ట్ ఏం చేస్తుంది సబ్ క్లావియన్ వెయిన్ లేదా జుగులార్ వెయిన్కి అంటే మెడ ప్రాంతంలో ఉంటే దానిలోకి రిలీజ్ చేస్తే అక్కడి నుంచి హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి ఈ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాడీ పార్ట్స్కి సప్లై చేయబడతాయి. ఇది కంప్లీట్గా అబ్జార్ప్షన్ మెకానిజం అనేటటువంటిది చూసుకున్నప్పుడు. ఓకేనా? రైట్. ఇది ఓవరాల్గా మనము తీసుకున్నప్పుడు ఏ విధంగా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనే ప్రాసెస్కి వచ్చినప్పుడు యాక్టివ్ కావచ్చు, ప్యాసివ్ కావచ్చు, తర్వాత ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కావచ్చు. ఈ ప్రాసెస్ అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఇక్కడ ఒక చిన్న గ్లాన్స్లో ఈ ప్రాసెస్ చూడొచ్చు. సో ఎనర్జీ రిక్వైర్మెంట్తో జరిగితే దాన్ని డస్ నాట్ రిక్వైర్ ఏటీపీ, రిక్వైర్స్ ఏటీపీ. రిక్వైర్స్ ఏటీపీ అయితే దాన్ని ప్రైమరీ అంటాము. ఏటీపీ యూజ్ అయిన తర్వాత ఇండైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ అయితే దట్ ఈస్ కాల్డ్ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఏటీపీ రిక్వైర్మెంట్ లేకుండా జరిగితే సింపుల్ డిఫ్యూజను, తర్వాత కొన్ని ప్రోటీన్ క్యారియర్స్ ద్వారా జరిగితే దానిని ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూజన్గా పిలుస్తారు. ఇది కంప్లీట్గా అబ్జార్ప్షన్ పరంగా ఉండేటటువంటి అంశాలు. నౌ గెట్ రెడీ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం చూడబోయేది లాస్ట్ ఏరియా, అదే ప్రీవియస్ మోడల్ బిట్స్ అని చెప్పాను. సో మరి ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్కు సంబంధించి ఓకేనా జీర్ణ వ్యవస్థ పరంగా మనం చూసుకున్నప్పుడు ఓకే బిట్స్ రాబోతున్నాయి. దానికి ముందుగా చూడండి ఏ ఏ సబ్స్టాన్సెస్ ఎక్కడెక్కడ అబ్జార్బ్ అవుతాయి అనేది ఒక చిన్న గ్లాన్స్ మనకుంది. ఇక్కడ మౌత్లో సటన్ డ్రగ్స్ కానీ ఓకేనా ఏదైతే మనం టానిక్లు సిరప్లు తాగుతాం కదా వెంటనే మౌత్ క్యావిటీలోనే అబ్జార్బ్ అయిపోతాయి అలా డ్రగ్స్ కొన్ని. తర్వాత స్టమక్లో షుగర్స్ కానీ సింపుల్ షుగర్స్, వాటరు, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా స్టమక్లో అబ్జార్బ్ అవుతాయి. ఇక స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద అబ్జార్ప్షన్స్ ఇక్కడే జరుగుతాయి. ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు గ్లూకోజు, గెలాక్టోజ్ వచ్చేసి సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఫ్రక్టోజ్ వచ్చినప్పుడు ఫ్యాసిలిటేట్ డిఫ్యూజను, అమైనో యాసిడ్స్ వచ్చినప్పుడు కూడా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టేషను, ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి ముందు మిసెల్స్ తర్వాత చైలోమైక్రాన్స్గా ఫామ్ అయ్యి తర్వాత లాక్టియల్స్ ద్వారా తర్వాత లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చినప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, సమ్ మినరల్స్ అండ్ ఆల్సో సర్టన్ డ్రగ్స్ ఆల్సో అబ్జార్బ్డ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఇది ఓవరాల్గా జరిగేటటువంటి అబ్జార్ప్షన్ ప్రాసెస్. సో విత్ దిస్ ఏదైతే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను 3 ఏరియాస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ఓకే అనాటమీ ఆఫ్ డైజెషను, ఫిజియాలజీ ఆఫ్ డైజెషను, అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ న్యూట్రియంట్స్, ఈ 3 కూడా మనం కంప్లీట్ చేసాం. నౌ లెట్ us గో ఆన్ టు ద బిట్స్ ప్రాక్టీస్. సో ఇక్కడ మీరు తీసుకుంటే మీకు కాంబో ప్యాక్ అని అనౌన్స్ చేశాను నేను. అంటే టాపిక్ ఎక్స్ప్లెనేషనే కాదు కొన్ని మోడల్ ప్రీవియస్ బిట్స్ కూడా మీతో వర్కౌట్ చేపిస్తానని చెప్పాను. నౌ గెట్ రెడీ. సో మీకు టైం ఇస్తాను, ఆ టైం లోపల మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే సో నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. సో 15 seconds టైమర్ ఆన్. 15 seconds టైం ఇస్తున్నాను చూడండి, మీకు అక్కడ డిస్ప్లేలో కూడా వస్తుంది ఆ టైము. సో క్విక్గా ఆన్సర్ చేయాలి దీన్ని.
ఓకే రైట్. ఇది మనకు PGT 2018లో అడిగినటువంటి ప్రశ్న. గ్లూకోజ్ ఇన్ ద ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై. గ్లూకోజ్ ఇన్ ద ఎపిథీలియల్ సెల్స్, ఎపిథీలియల్ సెల్స్లో గ్లూకోజ్ యొక్క అబ్జార్ప్షన్ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క విలైలో ఎలా జరుగుతుంది అంటున్నాడు. ఓకే ఏంటి మీ యొక్క ఆన్సర్ ఇక్కడ? డిఫ్యూజన్ ఇచ్చాడు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు, ఆస్మోసిస్ ఇచ్చాడు. ఆస్మోసిస్ గ్రేడియంట్గా జరుగుతుంది, కానీ అక్కడ సోడియం పొటాషియం పంప్ యూసేజ్ ఉంటుంది, అంటే ఏటీపీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మరి డైరెక్ట్గా ఏటీపీ యూజ్ అవుతుందా? లేదు. కాబట్టి ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కాదు. తర్వాత సింప్లీ హైయర్ టు లోయర్ జరుగుతుందా? కాదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఎస్ఏటీ మెకానిజం ద్వారా, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ లేదా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి గ్లూకోజ్ కానీ గెలాక్టోజ్ కానీ అమైనో యాసిడ్స్ కానీ ఎస్ఏటీ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా జరుగుతాయి. ఓకే సో క్వశ్చన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. గ్లూకోజ్ ఇన్ ద ఎపిథీలియల్ సెల్స్, ఉపకళా కణాలలో, చిన్న ప్రేగు యొక్క ఉపకళా కణాలలో గ్లూకోజ్ యొక్క శోషణ ఎలా జరుగుతుంది అనే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఓకేనండి రైట్. సో ఏ ప్రాసెస్ ద్వారా? సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఎస్ఏటీ మెకానిజం. అర్థమైందా? అదే డిఫ్యూజన్ అనేది వచ్చిందంటే ఏమవుతుంది? స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్గా డిఫ్యూజ్ అవ్వడం. ఓకే అదే ఫ్రక్టోజ్ వస్తే ఇక్కడ ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 20 seconds టైమర్ ఆన్. ఓకే 15 seconds టైమర్, ఎందుకంటే మనకు టైం అయింది కాబట్టి లేట్గా. సో క్విక్గా ఫినిష్ చేద్దాం. సో క్విక్లీ వర్కౌట్ ఆన్ దిస్. క్విక్గా అటాక్ చేయాలండి మీరు. రైట్. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లివర్. లివర్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇట్ సెక్రీట్స్, ఇది కూడా మనకు PGT 2018లో అడిగినటువంటి ప్రశ్న. ఇట్ సెక్రీట్స్ బైల్ జ్యూస్, అది బైల్ జ్యూస్ను తయారు చేస్తుంది అంటున్నాడు. ఓకేనా రైట్. విచ్ కంటైన్స్ బైల్ పిగ్మెంట్స్ దట్ ఎమల్సిఫై ఫ్యాట్స్. మరి బైల్ పిగ్మెంట్స్ అనేటటువంటివి ఎమల్సిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తాయా? బైల్ సాల్ట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. బైల్ పిగ్మెంట్స్ అనేటటువంటివి వేస్ట్ కాంపోనెంట్స్గా వచ్చేవి. బైల్ రూబిన్, బైల్ వర్డిన్, ఆర్బీసీ యొక్క డిస్ట్రక్షన్లో ఇవి తయారవుతాయి. తర్వాత దీంతో పాటు యూరోక్రోమ్ కూడా తయారవుతుంది. యూరోక్రోమ్ యూరిన్కు కలర్ ఇస్తే బైల్ రూబిన్, బైల్ వర్డిన్ అన్డైజెస్టెడ్ ఫుడ్కి కలర్ ఇస్తాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎమల్సిఫికేషన్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? బైల్ సాల్ట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. కానీ ఇక్కడ బైల్ పిగ్మెంట్స్ అన్నాడు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. రెండో చూద్దాం. ఇట్ సెక్రీట్స్ ద ఎంజైమ్ లైపేజ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. లివర్ నుంచి వచ్చే డైజెస్టివ్ జ్యూస్ని ఏమంటాం? బైల్ జ్యూస్ అంటాం. అసలు బైల్ జ్యూస్లో ఎంజైమ్సే ఉండవు. ఓకే సో కాబట్టి దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఇట్ స్టోర్స్ గ్లైకోజన్ అండ్ మెయింటైన్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఎస్, ఇదేం చేస్తుంది? హెపాటోపోర్టల్ సిస్టమ్ అంటారు. హెపాటోపోర్టల్ సిస్టమ్ ద్వారా, ఓకేనా, హెపాటోపోర్టల్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తుంది? గ్లూకోజ్ను గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. అలా గ్లూకోజ్ను గ్లైకోజన్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే గ్లైకోజెనిసిస్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? సో గ్లైకోజెనిసిస్, గ్లైకోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఈ గ్లైకోజన్ను గ్లూకోజ్గా కూడా కన్వర్ట్ చేయగలదు. అలా గ్లైకోజన్ను గ్లూకోజ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్నే గ్లైకోజీనోలైసిస్ అంటారు. గ్లైకోజీనోలైసిస్. ఓకే, గ్లైకోజెనిసిస్, గ్లైకోజీనోలైసిస్. సో గ్లైకోజెనిసిస్ ప్రాసెస్లో ఇన్సులిన్ పార్టిసిపేట్ చేస్తే గ్లైకోజీనోలైసిస్లో గ్లూకగాన్ పార్టిసిపేట్ చేస్తుంది. సో అలా గ్లూకోజ్ లెవెల్స్ను మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ డి చూద్దాం. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీటాక్సిఫికేషన్. నో డౌట్, లివర్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ఆర్గాన్, కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ద బాడీ. ఓకే, సో డెఫినెట్గా డీటాక్సిఫికేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పరంగా మనం చూసుకున్నప్పుడు సి మరియు డి మాత్రమే కరెక్టు, రిమైనింగ్ 2 అనేది రాంగ్. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ పరంగా తీసుకుంటే ఆప్షన్ 3 సి అండ్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, గుడ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో 15 seconds టైమర్ ఆన్.
క్విక్గా అటాక్ చేయండి. రైట్. సో ద టైమ్ అప్. మెనీ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కెనాట్ వర్క్ వితౌట్ ద ఇంటెస్టైనల్ జ్యూస్. అది అజర్షన్. రీజన్ ఏమి ఇచ్చాడు? ఇంటెస్టైనల్ జ్యూస్ ఈజ్ ఆల్కలైన్ అండ్ కంటైన్స్ ఎంజైమ్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. రైట్. మెనీ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కెనాట్ వర్క్ వితౌట్ ద ఇంటెస్టైనల్ జ్యూస్. ఇంటెస్టైనల్ జ్యూస్ అనేటటువంటిది లేకుండా ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ యాక్టివేట్ కావు అంటున్నాడు. కరెక్టేనా? కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్ అవుతుందండి? రైట్. ఇక్కడ మీరు తీసుకుంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి వచ్చే ప్రతి ఎంజైమ్ కూడా ఇన్యాక్టివ్గా రిలీజ్ అవుతుంది. ట్రిప్సినోజను, కైమోట్రిప్సినోజను, ప్రోకార్బాక్సిపెప్టిడేజ్, అవునా? మరి వీటిని యాక్టివేట్ చేయడంలో ఎంటీరోకైనేజ్ అనే ఒక ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటెస్టైనల్ సెల్స్ నుంచి. సో కాబట్టి అజర్షన్ రైట్. రీజన్ ఏమన్నాడు? ఇంటెస్టైనల్ జ్యూస్ ఆల్కలైన్ అండ్ కంటైన్స్ ఎంజైమ్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని డైజెస్ట్ చేయాలన్నా ఎంజైమ్ ఇక్కడ రెడీగా ఉంటుంది. సో కాబట్టి అజర్షన్, రీజన్ both are correct and reason is the correct explanation of A. So that's why option 1 is the right answer for the question. Right. So కొంతమంది 4, 3 పెట్టున్నారు. చూసుకోండి ఇక్కడ both assertion and reason both are correct. Reason is the correct explanation of the assertion. ఎందుకని? ఇది కాబట్టి. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో 15 seconds timer on. Right. The time is up. In mammals the teeth are. మ్యామల్స్లో ఉన్నటువంటి టీత్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇక్కడ మేక్ చేస్తున్నాడు చూడండి. ఆఫ్ డిఫరెంట్ టైప్స్, వివిధ రకాలుగా ఉంటాయి. ఎంబీడెడ్ ఇన్ కప్ లైక్ సాకెట్స్ ఆఫ్ ద జా బోన్స్, దవడ ఎముకలలో అమరి ఉంటాయి అంటున్నాడు. ఓకే. ఓన్లీ 2 sets ప్రజెంట్ త్రూ అవుట్ ద లైఫ్. సో 2 sets ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ మిల్క్ టీత్ వస్తుంది, దాని ప్లేస్లో పర్మనెంట్ టీత్ వస్తుంది. ఓకేనా? మరి ఈ యొక్క స్టేట్మెంట్స్ ఆర్ రెఫర్డ్ యాజ్ వాటిని ఏమని రెఫర్ చేస్తామని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఉంటే ఏమంటాం? హెటిరోడాంట్ అంటాం. ఓకేనా? తర్వాత ఎంబీడెడ్ ఇన్ ఎ కప్ లైఫ్ సాకెట్స్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశా. సో జా బోన్స్లో అమరి ఉంటే దాన్ని ఏమంటారు? థీకోడాంట్ అంటారు. నెక్స్ట్ 2 sets ఆఫ్ టీత్ ప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమంటాం? డైఫియోడాంట్ అంటాం. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? డైఫియోడాంట్. మరి దీని ప్రకారం కింద ఆప్షన్స్ మనకి ఇచ్చాడు చూడండి. ఏ ఓన్లీ అన్నాడు, ఏడి అన్నాడు, ఈ ఓన్లీ అన్నాడు, ఏఈడి అన్నాడు. మరి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఏ ఓన్లీ వస్తుంది. ఎందుకని చూడండి, హెటిరోడాంట్, థీకోడాంట్, డైఫియోడాంట్ అంటే 3 సెంటెన్సెస్ను మనం కాన్సిక్యూటివ్గా ఒక ఆర్డర్లో తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ అన్నప్పుడు హెటిరో, ఎంబీడెడ్ ఇన్ ద కప్ లైక్ థీకో అండ్ డైఫియోడాంట్కి వచ్చినప్పుడు 2 times లైఫ్. ఓకేనా? ఇక్కడ ఇంకోటి ఉంటుంది చూడండి, థీకోడాంటు, డైఫియోడాంటు, లేకపోతే హెటిరోడాంటు, డైఫియోడాంటు, థీకోడాంటు. ఇది ఆపోజిట్ అనమాట. ఓకే. తర్వాత దాదాపు ఈ కూడా అలాగే ఉంటాయి. ముందుగా ఇక్కడ సెంటెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఆప్షన్ 1 ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. గుడ్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో 15 seconds టైమర్ ఆన్. క్విక్గా అండి, మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. So the time is up. Match the entities of column 1 with column 2 and select the correct answer from the codes given below. Hepatic lobule, Brunner's glands, crypts of Libercoon, sphincter of Wodai, cystic duct, gastric gland. సో ఇవి డిఫరెంట్ కాంపోనెంట్స్ మనకు డైజెస్టివ్ సిస్టమ్ పరంగా ఉండేవి. మరి వాటికి సంబంధించినటువంటి కాలమ్ 2 ఇచ్చాడు ఇక్కడ. సబ్మ్యూకోజల్ గ్లాండ్స్, బేస్ ఆఫ్ విల్లై, గ్లిసన్స్ క్యాప్స్యూల్, గాల్ బ్లాడర్, హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్, పెరైటల్ అండ్ మ్యూకస్ సెల్స్. మరి ఇక్కడ మీరు తీసుకుంటే మనకు క్వశ్చన్ పరంగా చూసుకున్నప్పుడు హెపాటిక్ లోబ్యూల్, హెపాటిక్ అంటే లివర్కి సంబంధించిన లోబ్యూల్స్ పరంగా చూసుకున్నప్పుడు రైట్. సో లోబ్యూల్స్ పరంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క హెపాటిక్ లోబ్యూల్స్ను కవర్ చేస్తూ ఎవరుంటారు? గ్లిసన్స్ క్యాప్స్యూల్ ఉంటుంది. ఏముంటుంది? గ్లిసన్స్ క్యాప్స్యూల్. అవునా?
మరి ఆ గ్లిసన్ క్యాప్స్యూల్ అనేటటువంటిది ఇక్కడ మనకి ఇచ్చాడు కాబట్టి A3 అవుతుంది. మరి A3తో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి. అంటే సెకండ్ది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే బ్రూనర్స్ గ్లాండ్స్. ఈ బ్రూనర్స్ గ్లాండ్స్ అనేటటువంటివి ఇంటెస్టైనల్ గ్లాండ్స్, అవునా, ఒక టైప్ ఇవి. కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయి, సబ్మ్యూకోజల్ గ్లాండ్స్గా పిలుస్తారు వీటిని. ఎందుకంటే వీళ్ళ యొక్క బేస్లో ఎవరు వస్తారు, క్రిప్ట్స్ ఆఫ్ లిబర్కూన్ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ 3A, B వచ్చేసి 1 అవుతుంది, C వచ్చేసి 2 అవుతుంది. మరి 3, 1, 2 ఉండేటటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి, ఒకటి ఉంది, ఆటోమేటిక్గా ఈ 2 ఎగిరిపోతాయి. సో 3, 1, 2 అనేటటువంటిది ఉంది కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఫస్ట్ వన్నే మరి చెక్ చేద్దాం. ఇది 2వ ఆప్షన్, ఇది 3వ ఆప్షన్, ఇది 4వ ఆప్షను. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు D 4 చూద్దాం. స్పింక్టర్ ఆఫ్ ఓడై. స్పింక్టర్ ఆఫ్ ఓడై ఎక్కడ ఉంటుంది, హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్, యాంపుల్ ఆఫ్ వాటర్ చెప్పుకున్నాం కదా, అది ఇది. తర్వాత సిస్టిక్ డక్ట్ ఎక్కడ వస్తుంది, గాల్ బ్లాడర్కి వస్తుంది. ఓకేనా, తర్వాత గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, పెరైటల్ అండ్ మ్యూకస్ సెల్స్ కలిగి ఉంటాయి. ఓకే, రైట్. సో కాబట్టి A3, B1, C2, D5, E4, F6 దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో 15 seconds టైమర్ ఆన్, క్విక్గా మేక్ ఇట్ వెరీ ఫాస్ట్ మై డియర్ స్టూడెంట్స్. Right, the time is up. Maximum absorption of the end products of digestion occurs in. సో మొత్తం అబ్జార్ప్షన్ పరంగా చూసుకున్నప్పుడు మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, TGT 2018లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో మరి డియోడినమా, స్టమక్కా, లార్జ్ ఇంటెస్టైనా, స్మాల్ ఇంటెస్టైనా. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. సో నో డౌట్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా, స్మాల్ ఇంటెస్టైన్ అనేటటువంటిది డైజెస్టెడ్ ఫుడ్ని అబ్జార్బ్ చేసుకోవడంలో ఇన్వాల్వ్ అవుతుంది. దట్స్ వై ఆప్షన్ C, 3rd ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ వన్, 15 seconds టైమర్ ఆన్. సో ద టైమ్ ఈజ్ అప్. వన్స్ అగైన్ TGT నుంచి వచ్చినటువంటి మరొక ప్రశ్న. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే, TGT 2018, ఇది కూడా TGT 2018. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ లేయర్స్ ప్రజెంట్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ గట్. అంటే మానవుని యొక్క అలిమెంటరీ కెనాల్ పరంగా చూసుకున్నప్పుడు కరెక్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి లేయర్స్ చెప్పాను. ఈసోఫాగస్ నుంచి 4 లేయర్స్ ఫామ్ అవుతాయి, సెరోజా, మస్కులారిస్ ఎక్స్టర్నా, సబ్మ్యూకోసా, మ్యూకోసా అనేది. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూద్దాం. మరి మస్కులారిస్ ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. తర్వాత సిరోజా ఇచ్చాడు, మస్కులారిస్ ఇచ్చాడు, మ్యూకోసా, సబ్మ్యూకోసా అన్నాడు, కరెక్ట్ కాదు. ఎందుకంటే సబ్మ్యూకోసా ఫస్ట్ వస్తుంది, తర్వాత మ్యూకోజా వస్తుంది. ఓకే, సో దట్స్ వై సిరోజా, మస్కులారిస్, సబ్మ్యూకోజా, మ్యూకోజా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇక్కడ మ్యూకోజా ఫస్ట్ వచ్చిందంటే రివర్స్ వేసాడు ఇక్కడ. సో దట్స్ వై రివర్స్లో అడిగినప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది. నౌ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 15 seconds టైమర్ ఆన్. Attack my dear students very quickly. Be active. So the time is up. Read carefully the following statements regarding the absorption of nutrients. Find the incorrect statements regarding the absorption of nutrients. Find the incorrect statements and choose the correct option from the given below codes. ఏమన్నాడు ఇక్కడ అబ్జార్ప్షన్ పరంగా చూసుకున్నప్పుడు, అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టమక్ అంటున్నాడు అండ్ జెజునమ్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్. ఓకే, సో అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టమక్లో అబ్జార్బ్ అవుతాయండి కార్బోహైడ్రేట్స్? లేదు. ఎందుకని? గ్లూకోజు, గెలాక్టోజ్ తీసుకుంటేనేమో సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఫ్రక్టోజ్ తీసుకుంటేనేమో FD. మరి ఇక్కడ ఆ అవకాశమే లేకుండా స్టమక్ అన్నాడు, జెజునం అన్నాడు. జెజునం అయితే ఓకే కానీ స్టమక్ ఇచ్చాడు కాబట్టి జెజునం ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్లో పార్ట్ కాబట్టి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ తీసుకుంటే లార్జ్ ఇంటెస్టైన్ అండ్ బకల్ క్యావిటీ
డు నాట్ ఫంక్షన్ యాజ్ ద సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్. లార్జ్ ఇంటెస్టైన్ కానీ బకల్ క్యావిటీ కానీ డు నాట్ ఫంక్షన్ యాజ్ ద సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటున్నాడు. మరి బకల్ క్యావిటీలో చెప్పాను మీకు, టానిక్లు సిరప్ లాంటివి తాగినప్పుడు ఇమ్మీడియట్గా అబ్జార్బ్ అవుతాయని. తర్వాత కొన్ని మినరల్స్, కాల్షియము, ఐరన్ లాంటి మినరల్స్ ఎక్కడ అబ్జార్బ్ అవుతాయి? కోలాన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. సో కాబట్టి కోలాన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ని అడిషనల్ ఆర్ యాక్సెసరీ ఎక్స్క్రిటరీ ఆర్గాన్గా మనం పిలుస్తాం. అంటే అది ఎక్స్క్రీట్ చేయగలదు, అబ్జార్బ్ చేయగలదు. సో కాబట్టి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సో మరి ఇక్కడ ఓన్లీ 1 అంటే కరెక్ట్ని ఐడెంటిఫై చేయమన్నాడు. 2 కరెక్ట్ కాదు కాబట్టి రైట్. 1 and 2 ఇన్కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 15 seconds టైమర్ ఆన్. క్విక్గా అటాక్ చేయండి. రైట్. So the time is up. Select the true statements regarding the digestion and absorption of food in human. Oxyntic cells in హ్యూమన్ స్టమక్ సెక్రీట్స్ ప్రోఎంజైమ్స్ అంటున్నాడు. మరి ఆక్సైంటిక్ సెల్స్ ఏం చేస్తాయి? ఆక్సైంటిక్ సెల్స్ని ఏమంటాం? పెరైటల్ సెల్స్ అంటాం. మరి యొక్క పెరైటల్ సెల్స్ ఏం సెక్రీట్ చేస్తాయి? హెచ్సిఎల్ను. మరి ప్రోఎంజైమ్స్ని ఎవరు తయారు చేస్తారు? ప్రోఎంజైమ్స్ ఆర్ మేడ్ బై పెప్టిక్ సెల్స్. పెప్టిక్ సెల్స్ లేదా వీటిని చీఫ్ సెల్స్ అంటారు. ఓకేనా? సో మీకు ఆల్రెడీ సెల్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను ఇది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, కైలోమైక్రాన్స్ ఆర్ స్మాల్ లైపోప్రోటీన్ వెసికల్స్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్ ఇన్ టు ద బ్లడ్ క్యాపిలరీస్ అంటున్నాడు. మరి బ్లడ్ క్యాపిలరీస్లో కైలోమైక్రాన్స్ వస్తాయా? నో, లాక్టియల్స్లోకి వస్తాయి. నెక్స్ట్, అబౌట్ 30% ఆఫ్ ద స్టార్చ్ ఈజ్ హైడ్రోలైజ్డ్ బై సెలైవరీ అమైలేజ్. 30% ఆఫ్ ద స్టార్చ్ ఆల్రెడీ చెప్పాను. 30% ఆఫ్ ద స్టార్చ్ సెలైవరీ అమైలేజ్ లేదా టైలిన్ ద్వారా డైజెస్ట్ అవుతుంది. సో దట్స్ వై ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆల్ ఆఫ్ ద అబవ్ అనేటటువంటి 4 ఆప్షను నాట్ అట్ ఆల్ కన్సిడరబుల్. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 15 seconds టైమర్ ఆన్. Be active, my dear students. Quickly attack. This is only for your sake. ఇక్కడ మనకు కొంత టెక్నికల్గా ఇబ్బంది వచ్చినా ఓకేనా, మీకోసమనే ఈ లైవ్ సెషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి మ్యాక్సిమం దానికోసం బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేయండి. రైట్, టైమ్ ఈజ్ అప్. Go through the following statements regarding the disorders of the digestive system. Choose the correct statements and select appropriate option from the codes given below. Indigestion is caused by the poor supply of digestive enzyme, overeating, anxiety and a lot of junk food. Yes. Constipation, an irregular movement of bowel is caused due to the poor habits, fiberless diet, emotional stress and certain drugs. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇండైజెషన్ పరంగా తీసుకున్నప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్ సరిగా సెక్రీట్ కాకపోవడం కానీ, ఓవర్ ఈటింగ్ కానీ, తర్వాత యాంగ్జైటీ, ఆతృత, ఆందోళన అనేటటువంటివి కూడా ఉంటాయంటున్నాడు. తర్వాత కాన్స్టిపేషన్ అండ్ ఇర్రెగ్యులర్ మూవ్మెంట్ ఆఫ్ బవెల్ ఈస్ కాజ్ డ్యూ టు పూర్ హ్యాబిట్స్, అంటే సెల్యులోజ్, ఫైబర్ ఫుడ్ లేకుండా మనం తినడం అనేది. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. ఓకే, సో ఆల్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15 seconds timer on. Yes, we have come to the ending. So make it very quick, ma. Salivary amylase, bile salts, renin ఇట్లా ఇచ్చున్నాడు. ఈజీ ఇది. ఓకే, ద టైమ్ ఈజ్ అప్. మరి సెలైవరీ అమైలేజ్ తీసుకుంటే సెలైవరీ అమైలేజ్ ఏం చేస్తుంది? స్టార్చ్ మీద వర్క్ చేస్తుంది. బైల్ సాల్ట్స్ ఏం చేస్తాయి? లిపిడ్స్కి ఎమల్సిఫికేషన్లో హెల్ప్ చేస్తాయి. రెనిన్ మిల్క్ ప్రోటీన్ మీద పనిచేస్తుంది. పెప్సిన్ ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది. ఓకేనా? సో A3, B4, C2 అండ్ D1. 3, 4, 2, 1. 3, 4, 2, 1. 3, 4, 2, 1. 3, 4, 2, 1. So option 4 is the right answer for the question. Next one, 15 seconds timer on. So it is going to be the last question for you.
ఇలా మీరు ఈ వేలో క్వశ్చన్స్ కనుక ఆన్సర్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రాక్ ద ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇన్ ద పీజీటీ ఆర్ టీజీటీ. ఈజీగా జాబ్ కొట్టొచ్చు. సో చూస్ ద ట్రూ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఆఫ్ హ్యూమన్స్. ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ గ్లాండ్ యాజ్ ఇట్ పొజెస్ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. అవునా? ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ ఉంటే దాన్ని ఏమంటాం? హెటెరోక్రైన్ గ్లాండ్ కానీ మిక్స్డ్ గ్లాండ్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? కాంపౌండ్ గ్లాండ్ అన్నాడు. కాంపౌండ్ గ్లాండ్ అంటే చెప్పాను కదా, బ్రాంచెస్ ఉండాలా, డక్ట్స్కి సంబంధించి ఇచ్చుంటే బ్రాంచెస్, అప్పుడు కాంపౌండ్ అంటాం, లేకపోతే సింపుల్ గ్లాండ్ అని పిలుస్తారని చెప్పాను. మరి ఇక్కడ ప్యాంక్రియాస్ ఈజ్ ఏ హెటెరోక్రైన్ గ్లాండ్ బట్ ఇట్స్ నాట్ ఏ కాంపౌండ్ గ్లాండ్. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జోక్రైన్ పార్ట్ సెక్రీట్స్ ఆల్కలైన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఆల్కలైన్ బేసిక్ నేచర్ ఉన్న ప్యాంక్రియాటిక్ జ్యూస్ని ఎవరు తయారు చేస్తారు? ఎగ్జోక్రైన్ పార్ట్ అంటే ఎస్ఎన్ఐ సెల్స్. ఎండోక్రైన్ పార్ట్ ఏం చేస్తాయి? హార్మోన్స్. రైట్. సో కాబట్టి సెకండ్ థర్డ్ కరెక్ట్. సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ట్రూ. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద టాపిక్ అండి. సో ఈ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేటటువంటి మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతేనే ఈజీగా మీరు ఎలాంటి క్వశ్చన్ పేపర్నైనా క్రాక్ చేయడానికి వీలవుతుంది. ఓకేనా? రైట్. సో దట్ ఈజ్ ద లైవ్ సెషన్ టుడే. సో మరి ఈ యొక్క టాపిక్ పరంగా ఐ హోప్ మీకున్నటువంటి డౌట్స్ కూడా ఇక్కడ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. మొత్తము మరి మన S&S ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటివి మీకు తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్కి సంబంధించి పూర్తి స్థాయి ఆన్లైన్ క్లాసెస్ను, తర్వాత ప్రత్యేకంగా బుక్స్ను కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబడుతోంది. ఓకే, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడింది. వెరీ సూన్ మీకు దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. సో మీ యొక్క విజయాన్ని ఆకాంక్షించేటటువంటి వారిలో మీ ఫ్రెండ్స్ తర్వాత లేదా మీ పేరెంట్స్ మీ వాళ్ళ తర్వాత ఖచ్చితంగా S&S ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో S&S ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఆఫ్లైన్ ఎవరైతే యాప్ తీసుకొని మన S&S ఆన్లైన్ ఫ్యామిలీలో మెంబర్గా ఉన్నారో వారితో పాటుగా ఇలాంటి యూట్యూబ్ లైవ్ సెషన్స్ ద్వారా, తర్వాత కొన్ని మారథాన్ సెషన్స్ ద్వారా, తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి ర్యాపిడ్ రివిజన్స్ ద్వారా మీ ముందుకు ఖచ్చితంగా S&S తన యొక్క అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీతో వస్తుంది. ముఖ్యంగా బయాలజీ పరంగా తీసుకున్నప్పుడు విజయ్ సార్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ ఆర్డర్ టు గైడ్ యూ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఓకే, అంటిల్ యూ రీచ్ ద సక్సెస్. సో కాబట్టి దాని పరంగా మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఓకేనా ప్రతి అంశానికి సంబంధించి అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీతో టచ్లోకి వస్తాము. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో లైవ్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు కూడా సో సీ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ సార్, థ్యాంక్ యూ. రైట్, క్వశ్చన్స్ స్టాండర్డ్స్ బాగున్నాయి సార్, థ్యాంక్ యూ అండి శ్రీను గారు. ఓకే, ప్రతిదీ కూడా మీ యొక్క లక్ష్యాన్ని బేస్ చేసుకునే జరుగుతుందనే విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో అనుదీప గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అండి. సో భావన గారు యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రియల్లీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో మరి ప్రతిదీ కూడా ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ పరంగా చూసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూశారు. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీరే బేరీజ్ వేసుకోండి. 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీగా మనకు ఈ యొక్క ఏరియా ఓన్లీ సిస్టమ్ పరంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్గా రావడానికి ఛాన్స్ ఉండేటటువంటి పరిస్థితి. సో కాబట్టి అటు టీజీటీ సైన్స్ కావచ్చు, పీజీటీ బయాలజీ కావచ్చు, టీజీటీ బయాలజీ కావచ్చు, ఈవెన్ ఫర్ ద జేఎల్ ఆల్సో ఈ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ అనేటటువంటిది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈ టైం వరకు లైవ్లో మనతో పాటు ఉన్నందుకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ అండ్ ఐ ప్రే టు ఆల్ మైటీ. సో సక్సెస్ మీకు ఖచ్చితంగా ఈ యొక్క 2023లో గురుకుల పోస్ట్ రూపంలో మీకు అందించాలని చెప్పేసి ఆల్ మైటీని ప్రే చేస్తూ సో విజయ్ సార్ ఈ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద లైవ్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ
అందిస్తాం. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.